ఆయన మనకు అనుగ్రహించిన నిత్య జీవమును గూర్చి సంతోషిస్తూ ఆనందిస్తూ ఆయన సన్నిధాన వర్తనులుగా కొనసాగాలన్నది మనందరి యొక్క ధ్యేయం, ప్రభు యొక్క ఆకాంక్ష. గడిచిన కాలమంతా ఆయన కృపలో మనల్ని వర్ధిల్లింపజేశారు. గడిచిన కాలమంతా ఆయన దయలో మనల్ని నడిపించారు. గడిచిన కాలమంతా ఆయన ప్రేమ, ఎనలేని ప్రేమ మన పట్ల చూపించారు. అందును బట్టి మొదటిగా తండ్రికి కృతజ్ఞతాస్థుతులు చెల్లింపబద్దులమై ఉన్నాం. ఏమిచ్చి ఆయన రుణం తీర్చుకోగలం? మొదటిగా మనమందరము ఆయన సన్నిధిలో ప్రార్థిద్దాం. ఆ తదుపరి మనం ఈ నూతన సంవత్సరాంతపు ఈ సంవత్సరాంతపు కృతజ్ఞత ఆరాధనలో భాగంగా నూతన సంవత్సరంలోని ప్రవేశించబోతున్నామన్న విషయాన్ని జ్ఞప్తికి తెచ్చుకుంటూ బాధ్యతాయుతమైన సందేశాన్ని మనం అందరం విందాం. మొదటిగా మోకరించగలిగిన వారు ఎవరైతే ఉన్నారో వారు, పురుషులు స్త్రీలు కూడా, మీకు ఉన్నటువంటి గ్రీన్ కార్పెట్స్ మీద పురుషులు స్త్రీలు కూడా వీలున్నవారు మోకరించండి. ప్రార్థనలో అందరూ కూడా ఏకీభవించండి. మనమందరం కూడా ప్రార్థన చేద్దాం. మన కొరకు మాత్రమే కాదు, అందరి కొరకు మనం ప్రార్థిద్దాం. దేవాది దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిద్దాం. అలాంటి ధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించినందుకు ఆయనకు హృదయపూర్వకంగా నిండుగా నేను కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ, ఈ విధంగా ఈ సమయాన్ని మనకిచ్చిన, ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్న మీకు, సంఘానికి, ఎంతమంది అయితే ఇక్కడ ప్రత్యక్షంగా కనబడుతున్నారో మీ అందరికీ దేవుడు అనుగ్రహించిన ధన్యతను బట్టి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ప్రభునామాన్ని నేను మహిమపరచుటకు సిద్ధంగా ఉన్నాను. దయచేసి అందరూ కూడా తలలు వంచి ప్రార్థనలో ఏకీభవించండి. రైట్, ప్రార్థన చేద్దాం. అందరూ కూడా తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి, మోకరించి ప్రార్థించండి. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా కన్న తండ్రి, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, సృష్టికర్త, మీ పవిత్ర నామానికి, మీ పరిశుద్ధ నామానికి, మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు, మీ ప్రియ కుమారుడైన క్రీస్తు వారి శ్రేష్టమైన అతి పవిత్రమైన నామంలో హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. దయగలిగిన మా దేవ, సంవత్సరములు గడిచిపోతూ ఉండగా, ప్రభా దినములన్నీ తరిగిపోతూ ఉండగా, మీ ప్రేమ తరుగక, ప్రభా మమ్మల్ని మరువక, ఎనలేని మీ కృపలో మమ్మల్ని పెంచుతూ, పోషిస్తూ, నడిపిస్తూ, మా తప్పులు కాస్తూ, మమ్మల్ని మన్నిస్తూ, ప్రభా మమ్మల్ని క్షమిస్తూ, అపారమైన మీ ప్రేమలో మమ్మల్ని వర్ధిల్లింపజేస్తూ, అనంత లోకాలకు అధిపతివైన మా కన్న తండ్రి, అనంత సృష్టికి అధిపతివైన మా దేవా, సమస్త లోక అధిపతివైన మా ప్రభువా, మేమేపాటి వారు మీ భూమి మీద, మా జీవితాలు ఏపాటివి? ఈ సృష్టిని గూర్చి ఆలోచిస్తున్నప్పుడు, అనంతమైన విశ్వాన్ని గూర్చి ఆలోచిస్తున్నప్పుడు, నరమాతృల మగు మేమేపాటి వారము తండ్రి. నీవు నరపుత్రుని దర్శించుటకు మేమేపాటి వారము, మేమెంతటి వారము తండ్రి. ప్రభువా, అయినప్పటికీ మీరు మమ్మల్ని మరువలేదు ప్రభువా, మీరు మమ్మల్ని విడవలేదు ప్రభువా. ఆకాశ నక్షత్రములు మనుష్యుల కంటే విస్తారముగా ఉన్నవి తండ్రి. ఇంత పెద్ద సృష్టిలో ప్రభువా, మానవుల్ని నిర్మించి మీ పిల్లలుగా మీ యొక్క పోలికను, మీ యొక్క స్వరూపాన్ని మాకందరికీ అనుగ్రహించి, భూమి మీద మా కొరకు ఆయుష్కాలాన్ని నియమించి, ప్రకృతిని మా కొరకు ప్రతిరోజు నడిపిస్తూ, ప్రభువా సమస్తాన్ని మాకు ప్రభువా అనుగ్రహించి తండ్రి, ఆకాశము, భూమి, దాని యొక్క ఉత్పత్తులను మీరు మాకు దయచేసి సమృద్ధికరమైన వాతావరణంలో మమ్మల్ని నిలువబెట్టి నడిపిస్తూ, నేటి వరకు దీవించి ఆశీర్వదించి ఇక్కడ కూర్చుండబెట్టారు తండ్రి. ప్రభా, మేమేమిచ్చి మీ రుణము తీర్చుకోగలము తండ్రి. ప్రభా, ఈ సంవత్సరాంతము వరకు మీ కృప, మీ కాపుదల, మీ రెక్కల నీడలో మాకు ఆశ్రయము దొరికింది తండ్రి. ప్రభా, పక్షి, రాజు పిల్లలు ఎలా అయితే దాని రెక్కల నీడలో ఆశ్రయం పొందుతాయో, కోడి తన పిల్లలు ఎలాగైతే తన రెక్కల నీడలో ప్రభా భద్రపరుస్తుందో, ఆ విధంగా ప్రభా మీరు మమ్మల్ని భద్రపరిచినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. పరలోకపు తండ్రి, మీ ప్రేమను రుచి చూడగలిగే భాగ్యాన్ని మాకు దయచేసినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. సంఘమంతయు ప్రభా ఇదిగో మీ సన్నిధిలో మోకరించి తండ్రి, మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు ఇంత గొప్ప సమయాన్ని మాకు ఇచ్చినందుకు ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలము తండ్రి. దయగలిగిన మా దేవ, అనేక ప్రాంతాల నుండి మీ పిల్లలు వచ్చారు. ఈ విలువైన సమయాన్ని
ప్రభువా ప్రత్యక్షంగా సద్వినియోగం చేసుకుంటున్నారు తండ్రి. ప్రభా ప్రతి ఒక్కరి జీవితాలలో మీరు ఉండండి. ప్రతి ఒక్కరికి మీ కృపను తోడుగా ఉంచండి. ప్రతి ఒక్కరికి మీ దయను అనుగ్రహించినందుకు స్తోత్రం తండ్రి. అవును ప్రభా, సంఘమంతయు మీకు స్తుతులు చెల్లిస్తూ ఉంది. సంఘమంతయు మిమ్మల్ని మహిమపరుస్తోంది తండ్రి. సంఘమంతయు మిమ్మల్ని గణపరుస్తోంది ప్రభువా. మా శిరస్సు అయిన మీ కుమారుని బట్టి అతిశయిస్తూ, ఆయన ద్వారా మీరు మాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి అతిశయిస్తూ, ఆయన ప్రేమను బట్టి అతిశయిస్తూ, ఆయన కృపను బట్టి అతిశయిస్తూ, ఆయన విలువైన రక్తాన్ని బట్టి అతిశయిస్తూ, ఆయన చేసిన బలియాగాన్ని బట్టి అతిశయిస్తూ, ఆయన మాకిచ్చిన నిబంధనను బట్టి అతిశయిస్తూ, ఆయన మాకిచ్చినటువంటి గొప్పదైన విశ్వాసమును బట్టి అతిశయిస్తూ తండ్రి, మీ సన్నిధి కాంతిలో ప్రభా మేము నడుచుటకు తండ్రి నూతన తీర్మానాలు ప్రభా మీ సన్నిధిలో చేసుకుంటూ ఉండగా ప్రభా మమ్మల్ని బలపరచండి. నూతన తీర్మానాలు చేసుకోవడానికి మా హృదయాలు తెరవండి తండ్రి. మీ వాక్యమును బట్టి తండ్రి నూతనమైన తీర్మానాలు మా జీవితంలో ప్రభా మేము ఈ రాత్రి నిర్ణయించుకొని తండ్రి ప్రభా సంవత్సరము అనే దయాకిరీటము మీరు మా మీద ఉంచి ఉండగా ప్రభా, మా బ్రతుకుకు కొలమానాలు మీరు ఏర్పరిచి ఉండగా ప్రభా, మా జీవితానికి కొలతలు మీరు ఏర్పరిచి ఉండగా ప్రభా, మీ పరిశుద్ధాత్మ శక్తి, మీ పరిశుద్ధాత్మ సహవాసము, మీ పరిశుద్ధాత్మ సహాయము మా అందరి మీద మీరు ప్రభా దీవెనగా మా అందరి శిరస్సుల మీద మీరు ఉంచి ఉండగా తండ్రి ప్రభా, సత్యము అనే పునాది మీద మమ్మల్ని నిలబెట్టి సత్యమును దట్టి మా నడుములకు కట్టి తండ్రి మా హృదయాలను ప్రతి దినదినము బలపరుస్తూ క్షేమాభివృద్ధి చెందిస్తూ తండ్రి నేటి వరకు ఆ సత్యమును ఆశ్రయించి సత్యమును బట్టి అతిశయించుటకు మాకు శక్తినిచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ తండ్రి ప్రభువా, ఈరోజు ఆ సత్యములో ప్రభా వర్ధిల్లుతూ ప్రభువా సత్య సంబంధులముగా మీ పిల్లలముగా మీ సన్నిధిలో మోకరించి చేస్తున్నటువంటి ప్రార్థన మీరు ఆలకించి మాకు జవాబు దయచేస్తున్నారని మేము నమ్ముతున్నాము తండ్రి. ప్రభువా, మా నూతన తీర్మానాలు ఎంత బలమైనవిగా ఉండాలో ప్రభువా, ఇప్పుడే ప్రతి హృదయంలో మీ వాక్యమును బట్టి చక్కటి ఆలోచన దయచేయండి తండ్రి. ప్రభా, నూతనంగా మేము తీసుకోబోయే నిర్ణయాలు ఎంత బలంగా ఉండాలో తండ్రి, కాలము సమయము గతించిపోతూ ఉండగా తండ్రి ప్రభా, మేము ఏ విధంగా మీకు కావాలో, ఏ విధంగా మీరు మమ్మల్ని చూడాలనుకుంటున్నారో, ఏ విధంగా మీరు మమ్మల్ని నిలబెట్టాలనుకుంటున్నారో ప్రభా, ఏ విధంగా ప్రభా మీ యొక్క సన్నిధిలో మా జీవితాలు ఉండాలని మీరు కోరుకుంటున్నారో తండ్రి, ఆ విధమైన జీవితాలు ప్రతి సోదరి, ప్రతి సోదరుడు, ప్రతి బిడ్డ కలిగి ఉండడానికి మీ శక్తి, మీ బలము, మీ ధైర్యము ముఖ్యంగా ప్రసాదించండి. మీరు మాకు పిరికితనము గల ఆత్మనివ్వలేదు ప్రభువా. లోకం భయపడుతున్నట్టుగా, ప్రపంచం భయపడుతున్నట్టుగా భయపడుటకు తండ్రి మేము పిరికితనము గల ఆత్మ గలవారము కాము తండ్రి. శక్తి గల ఆత్మను, ధైర్యము గల ఆత్మను, బలము గల ఆత్మను మీరు మాకు అనుగ్రహించారు. ఆ ఆత్మలో మమ్మల్ని వర్ధిల్లింపజేస్తున్నారు తండ్రి. మీ బిడ్డలందరినీ బలపరచండి తండ్రి. మీ బిడ్డలందరి ఎడల మీ కృపను విస్తరింపచేయండి తండ్రి. ఎవరైతే హృదయపూర్వకముగా మీ సన్నిధిలో మోకరించి ప్రార్థిస్తున్నారో, ఎవరైతే వారి హృదయాలు మీ సన్నిధిలో కుమ్మరిస్తున్నారో, ఎవరైతే ప్రభువా తమ జీవితాలను మీ హస్తాలకు అప్పగించారో, ఎవరైతే మీ యందు బలమైన విశ్వాసము కలిగి ఉన్నారో తండ్రి, ఎవరైతే ప్రభువా మీ మాటలు యందు లక్ష్యం ఉంచారో, మీ యందు భయభక్తులు నిలిపారో ప్రభువా, ఎవరైతే మీ సన్నిధిని ఆశ్రయిస్తున్నారో, మీ సన్నిధిని కోరుకుంటున్నారో తండ్రి, ప్రతి బిడ్డ మీద ప్రభువా మీ దయగల హస్తాన్ని నుంచి తండ్రి, ప్రతి కుటుంబం మీద మీ దయగల హస్తాన్ని నుంచి బలపరచమని ప్రాధేయపడుతూ ఉన్నాము తండ్రి. బలపరచండి తండ్రి. శక్తి గల దేవా, బలము గల దేవా, నిత్య నూతనమైన శక్తితో ప్రభువా, నిత్యానందముతో ప్రభువా, నిత్య రక్షణానందముతో ప్రభువా, నిత్య జీవ ప్రయాణంలో ఉన్న ప్రతి యాత్రికుడు శుభమని తన సహోదరునితో చెప్పుచు సంతోషము గలవారై, ఆనందము గలవారై తండ్రి మీ సన్నిధాన వర్తనులుగా కొనసాగటానికి సహాయము చేయమని ప్రాధేయపడుతూ ఉన్నాము తండ్రి. ప్రభువా, వారు ఏ దేశములో ఉన్నా, ఏ ప్రాంతములో ఉన్నా తండ్రి, ఎక్కడ వారు నివసిస్తున్నా ప్రభువా, మీ యందు విశ్వాసం ఉంచిన బిడ్డలందరి ఎడల మీ కన్నులు ప్రభువా సంచారము చేస్తూ వారిని దృష్టిస్తూ ఉన్నాయని మేము బలంగా నమ్ముతున్నాం తండ్రి. మీ కన్నులు నీతిమంతుల మీదను వారి ప్రార్థనల వైపును ఉన్నాయని మీరు సెలవిచ్చిన మాటను మేము జ్ఞప్తికి తెచ్చుకుంటున్నాం ప్రభువా. ప్రతి విశ్వాసిని మీరు విడువక ఎడబాయక ప్రేమిస్తున్నారని మేము నమ్ముతున్నాము తండ్రి. ప్రభువా, ఈ సన్నిధిలో మీ కృపలో, మీ దయలో వర్ధిల్లుతున్న బిడ్డలందరినీ మరొకసారి మీ దయగల హస్తాల క్రింద భద్రపరిచి ముందుకు నడిపించమని ప్రాధేయపడుతూ ఉన్నాం ప్రభువా. అయ్యా, మేము మీ కొరకు బ్రతకవలసిన వారము, మీరు మమ్మల్ని ఎన్నుకొని ఉన్నారు, మీరు మమ్మల్ని ఏర్పరచుకొని ఉన్నారు తండ్రి. మేమందరము మీ ఏర్పాటులో ఉన్నాం కనుకనే ప్రభా, లోకం మీదకి ఎలాంటి విపత్తులు వచ్చినా, లోకం మీద ఎలాంటి భయానకమైన సంఘటనలు జరిగినా, లోకంలో ఎలాంటి భయంకరమైన పరిస్థితులు కనబడుతున్నా తండ్రి, మీ పని ఇంకనూ మా
చేతులకు ఉంది గనుక మీ పనిలో నడవవలసిన పాదాలు మేము కలిగి ఉన్నాము గనుక ఈ దేహాలతో ప్రభువా ఇంకనూ మీ యొక్క నామాన్ని మహిమపరచుటకు మేమందరము ప్రభువా మీ ఆత్మశక్తితో మీ ఆత్మ బలముతో నడిపించబడవలసిన వారము గనుక మీరు ఎన్నుకున్న వారము గనుక మీ రాజ్య వారసులుగా మీ యొక్క స్వార్థ పిలుపునందుకుని నిలబడిన వారము గనుక తండ్రి ఇంకనూ మీ పని కొరకు మమ్మల్ని నిలువబెట్టుకున్నందుకు స్తోత్రం తండ్రి. ఇంకనూ మీరు మాకు సమయాన్ని అనుగ్రహిస్తున్నందుకు స్తోత్రం తండ్రి. మీ బిడ్డలందరినీ బలపరచండి, జ్ఞానం ఇవ్వండి, వివేకం ఇవ్వండి, శక్తితో నింపండి తండ్రి, బలముతో నింపండి. ప్రతి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ప్రతి హృదయాన్ని బలపరచండి ప్రభా. నూతన సంతోషాన్ని దయచేయండి ప్రభా, నూతన ఆనందాన్ని దయచేయండి తండ్రి. భారభరితమైన హృదయాన్ని ప్రభా తుడిచివేసి తొలగించి తండ్రి, తీసివేసి ప్రభా తేలికైన హృదయాన్ని దయచేయమని ప్రాధేయపడుతున్నాను తండ్రి. ఎవరైతే మీ సన్నిధిలో మొరపెడుతున్నారో, నిజముగా తమ హృదయాన్ని కుమ్మరిస్తున్నారో ఆ హృదయాన్ని తేలిక చేయండి తండ్రి, ఆ హృదయాన్ని తేలికపరచండి ప్రభువా. ఈ రాత్రి మీ పిల్లలందరితో సూటిగా మీరే మీ వాక్యం ద్వారా మాట్లాడండి తండ్రి. మమ్మల్ని ఇంకా 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 లోతైన సత్యంలోనికి నడిపించండి. మా తప్పులు ప్రభా, పొరపాట్లు ఏమైనా ఉంటే ఈ దినమందే ప్రభా వాటిని సరిదిద్దుకునే ఒక తీర్మానం జరిగించుకున్నట్టుకు సహాయం చేయండి తండ్రి. ప్రతి బిడ్డ కాళ్లకు బలాన్ని ఇవ్వండి, ప్రతి బిడ్డ చేతులకు బలాన్ని ఇవ్వండి, ప్రతి బిడ్డ హృదయానికి బలాన్ని ఇవ్వండి తండ్రి. ప్రభువా యవనస్తులను జ్ఞాపకం చేసుకోండి, యవన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వృద్ధులను, పెద్దలను, ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. మా సమయం అయిపోతూ ఉంది ప్రభువా, కరిగిపోతున్న కొవ్వొత్తి వలె ప్రభువా మా సమయం గతించిపోతూ ఉండగా తండ్రి ప్రభువా మా జీవితం ఏ పాటిది, మా బ్రతుకే పాటిదన్న సంగతిని గుర్తు చేసుకుంటూ త్రాసు మీద ధూళి వంటి వారమై నీటిలో పోయబడి మరలా ఎత్తుటకు వీలు లేనటువంటి వారమై తండ్రి ప్రభువా మట్టిలో కలిసిపోయేటువంటి మాయ జీవితాలు కలిగిన వారమే మేమున్నామన్న సత్యాన్ని గ్రహించి ప్రభువా మీ పిల్లలు ప్రార్థన జీవితాన్ని కలిగి తండ్రి, ప్రేమ కలిగి ప్రభువా మీ సన్నిధిలో వర్ధిల్లడానికి సహాయం చేయమని ప్రాధేయపడుతున్నాను తండ్రి. జ్ఞానం ఇవ్వండి ప్రభా, వివేకం ఇవ్వండి తండ్రి, వివేకం ఇవ్వండి ప్రభువా. మీ పాదములు ఎంతబడి బ్రతిమలాడుకొని చుండగా ప్రభువా మా జీవితాలను ఉద్ధరించేవాడా, మా జీవితాలను బలపరిచేవాడా, మా జీవితాలకు శక్తినిచ్చేవాడా ప్రభువా. మీ ప్రేమలో వేరుపారి స్థిరపడి కదలని వారుగా మీ కార్యాభివృద్ధి ఎందు ఆసక్తి పరులుగా తండ్రి జీవితకాలం అంతయు ప్రభువా మీ యందు భయభక్తులు నిలిపిన పిల్లలుగా రాబో క్షణము కూడా మీరు మాకిచ్చిన బహుమానమే అని గుర్తించి తండ్రి ప్రభా ఈ దినమే కాదు ప్రభా, ఈ సంవత్సరమే కాదు ప్రభా, ప్రతి క్షణం ప్రతిదినం మీరు మాకు ఇచ్చే బహుమానమే అని గుర్తించి తండ్రి మా జీవితంలో ఎన్ని దినాలు దొర్లుతున్నాయో, ఎన్ని దినాలు మేము వాడుకుంటున్నామో, ఎన్ని దినాలలో మేము నడుస్తున్నామో ప్రతిదినము ప్రభా, ప్రతిదినము యోగ్యులైన పిల్లలముగా మీ సన్నిధిలో నిలవటానికి సహాయము దయచేయమని ఈరోజు ప్రభా ఈ సంవత్సరాంతపు చివరి దినపు ఆరాధనలో మిమ్మల్ని స్తుతించుటకు, ఘనపరచుటకు మీరు మాకు ఇచ్చిన గొప్పదైన అవకాశాన్ని బట్టి స్తుతిస్తూ తండ్రి నాతో మాతో మా అందరితో సూటిగా మీ వాక్యం ద్వారా మాట్లాడమని, అనేక హృదయ వాంఛలు నెరవేర్చమని, ప్రతి హృదయాన్ని బలపరచమని, దూర ప్రాంతాల్లో ఉండి, దూర దేశాల్లో ఉండి ప్రభా ఇక్కడికి రావటానికి వీలు పడని స్థితిలో ప్రభా ఎవరైతే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారికి మాత్రం మీ కృపను దయచేసి మీ తోడను గ్రహించి నడిపించమని ప్రభా, ప్రత్యక్షంగా ఇక్కడ మీ సన్నిధిలో నిలబడిన సంఘ బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని ప్రభా, ఎవరైతే సోమరిపోతులుగా ఉన్నారో ప్రభా, ఎవరైతే మీ సన్నిధికి దూరంగా నిలబడ్డారో ప్రభా, ఎవరైతే మీ యందు భయభక్తులు లేక ఉన్నారో ప్రభా వారికి ప్రభా వినుబుద్ధిని ప్రభా, మారు మనస్సును ప్రభా, జ్ఞానమును, వివేకమును పుట్టించమని వేడుకుంటూ ఆ కుటుంబాలను క్షమించమని ప్రాధేయపడుతూ ప్రభా మీ సన్నిధిని విడువక, మీ సన్నిధిని ఎడబాయక తండ్రి ప్రభా వారి సోమరితనంతో వారి పైకప్పు దిగబడిపోతుందన్న సత్యమెరిగి తండ్రి జ్ఞానము, వివేకముతో ప్రభా మీ సన్నిధిలో గడపటానికి తండ్రి ప్రతి ఒక్కరికి సహాయము దయచేయమని తండ్రి మీ ప్రభా ఆ దినము సమీపించడం మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయమన్న మాటను జ్ఞప్తికి తెచ్చుకుని మీ బిడ్డలు వర్ధిల్లడానికి కృపను తోడుగా ఉంచమని ప్రాధేయపడుతూ ఘనత, మహిమ, ప్రభావములు చెల్లిస్తూ తండ్రి ఈ ప్రార్థనలో ప్రభా మేమేమైతే కోరుతున్నామో, మేమైతే అడుగుతున్నామో ఆత్మ సంబంధమైన ఈవులన్నింటిని మా హృదయానికి అనుగ్రహించి మమ్మల్ని మరింత ఆత్మీయంగా బలపరిచి శక్తిని అనుగ్రహించి నిలబెట్టమని అనేక ప్రాంతాల్లో, దూరదేశాల్లో ఉండి మీ మాటలు వింటూ ప్రభా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడ్డల కుటుంబాలకు ప్రభా, వారి పిల్లలకు, వారి ప్రభా భాగస్వాములకు, వారి యొక్క పెద్దలకు, ప్రతి సభ్యునికి, కుటుంబ సభ్యునికి మీ కాపుదల ప్రసాదించమని, ప్రతి సంఘమును దీవించి ఆశీర్వదించమని, ఘనతయు, మహిమయు, ప్రభావమును మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన అతి పవిత్రమైన నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఘనతయు, మహిమయు, ప్రభావము ఎల్లప్పుడూ మన దేవునికి కలుగునుగాక. ఆమెన్. దయచేసి అందరూ లేచి మీ ప్లేసెస్లో కూర్చోండి.
ప్రభు మనకు అనుగ్రహించినటువంటి ఈ దయా కిరీటమును బట్టి ఆయనను స్తుతిస్తూ ఆయనను మహిమపరుస్తూ ఒక విలువైన సందేశాన్ని మనమందరం విందాం. ప్రభు కృపకు మనమందరం పాత్రులమయ్యాం. ప్రభు దయకు మనమందరం పాత్రులమయ్యాం. ఆయన మాటకు లోబడి ఆయనకు విధేయులైన పిల్లలుగా జీవితకాలం అంతయు కొనసాగునట్లుగా మీరు ప్రార్థనాపూర్వకంగా ఈ సందేశాన్ని వినాలని మీ అందరికీ ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థిద్దాం. అందరూ కూడా తలలు వంచి ప్రార్థనలో ఏకీభవించండి. ఇది కూడా సరే, ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా కన్న తండ్రి, సర్వకృపానిదే ప్రభువా, మీ మాటలు శక్తివంతమైనవి, మా ఆత్మీయ జీవితానికి ఆహారమై ఉన్నవి. ప్రభువా, ప్రతి వారం మీ మాటలు వింటున్నాం, ప్రతిరోజు మీ మాటలు భుజిస్తున్నాం. ప్రత్యేకంగా ఈరోజు విలువైన విందు, ఆత్మీయ విందు, ఆత్మీయ ఆహారముతో మేము స్వీకరించేటువంటి విందు మాకు అనుగ్రహించి అక్షయ ఆహారంతో మమ్మల్ని తృప్తిపరచడానికి ఇక్కడ నిలబెట్టుకున్న విధానమును బట్టి హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. వచ్చినటువంటి మీ పిల్లలందరినీ దీవించండి ప్రభువా. ఈ సమయాన్ని మీ సన్నిధిలో గడపాలని నిశ్చయించుకున్న బిడ్డల కుటుంబాలకు మేలు దయచేయండి ప్రభువా. మీ కృపను ఆ కుటుంబాలన్నిటికీ తోడుగా ఉంచండి. మీ దయలో మీ బిడ్డలందరినీ క్షేమకరమైన స్థితిలో నడిపించమని ఘనత, మహిమ, ప్రభావములు మీకు చెల్లిస్తూ సంఘమంతటిని, సంఘ బిడ్డలందరినీ ప్రభువా, ఈరోజు ఇక్కడ ఎవరైతే కనబడుతూ మీ యందు భయభక్తులు నిలిపి మీ మాటలలోని మాధుర్యాన్ని అనుభవించడానికి వచ్చారో ప్రత్యక్షంగా కూర్చున్న ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని ప్రభువా, మీ దీనదాసునిగా నన్ను నిలబెట్టుకున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీ మాటలు ప్రభువా మీ పిల్లలకు ఉపదేశించడానికి శక్తిని, బలాన్ని అనుగ్రహించమని ప్రాధేయపడుతూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. ప్రియమైన దేవుని సంగమా, ప్రతిరోజు మనం వాక్యం వింటూనే ఉన్నాం. మనందరికీ ప్రతిరోజు స్పెషల్. అర్థమవుతుందా? ఎవ్రీ డే ఎ స్పెషల్ డే ఫర్ అస్, బికాస్ ఎస్, ఎవ్రీ డే గివెన్ బై గాడ్. ప్రతిరోజు దేవుడు మనకు అనుగ్రహించినటువంటి రోజు. ఈ రోజులో ఏ ప్రత్యేకత లేదు, అన్ని రోజుల లాంటి రోజే ఇది కూడా. కానీ ఒక సంవత్సరం ఈ రోజుతో ముగిసిపోతుందన్న సంకేతం ఉంది గనుక ఈ రోజుతో కాల గణనలో, కొలమానాలలో ఈ రోజుతో ఒక సంవత్సరం ముగిసిపోతుంది. రేపటి నుండి కాల గణనలో మరొక సంవత్సరం ప్రారంభం కాబోతుంది. ఆ ఒక్క పాయింటే మనం ఆలోచిస్తున్నాం. ఎందుకంటే మనం కాలాన్ని లెక్కలు కట్టుకుంటూ బతికే వాళ్ళం కాబట్టి. భూమి మీద ఉన్న ప్రతి మనిషి కాలాన్ని లెక్కలు కట్టుకుంటూ బ్రతికేవాడు. మీకు విచిత్రమైన సంగతి చెప్పనా? పరలోకంలో క్యాలెండర్లు ఉండవు. ఉంటాయా? పరదైసులో కూడా క్యాలెండర్లు ఉండవు. ఉంటాయా? పాతాళంలో కూడా క్యాలెండర్లు ఉండవు. ఉంటాయా? ఉండవు. పరలోకంలో లేని క్యాలెండర్లు, పరదైసులో లేని క్యాలెండర్లు, పాతాళంలో లేని క్యాలెండర్లు మరి ఎక్కడున్నాయి? భూమి మీద ఉన్నాయి. అక్కడెందుకు క్యాలెండర్ అవసరం లేదు, ఇక్కడెందుకు క్యాలెండర్ కావాలంటే మరి అక్కడ ఉన్నారు కదా, జీవులు ఉన్నారా లేదా? పరలోకంలో జీవులు ఉన్నారు, కోటాను కోట్ల దూతల సైన్య సమూహాలు ఉన్నాయి. అవి ప్రభువుని స్తుతిస్తున్నాయి, ప్రభు మాటలు వింటున్నాయి, ప్రభు చెప్పిన ప్రతి పని చేస్తున్నాయి. పరదేశంలో నీతిమంతులు ఉన్నారు, జీవులు ఉన్నారు, వారు అక్కడ జీవిస్తున్నారు. అబ్రహాం అక్కడున్నాడు, చనిపోయిన లాజరు అక్కడున్నాడు, మోషే, ఏలియాలు అక్కడి నుంచే వచ్చారు, భక్తులందరూ అక్కడే ఉన్నారు, పితరుల యొద్దకు చేర్చబడ్డారు. పితరులు, విశ్వాసులైన దేవుని పిల్లలందరూ పరదేశంలో ఉన్నారన్న సత్యం మనందరికీ తెలుసు. అక్కడ జీవులు ఉన్నారు. మరి వారికి క్యాలెండర్తో పని లేదా? ఆ జీవులు ఎవరికి క్యాలెండర్తో పని లేదు. ఇక మనం
పాతాళ లోకం గురించి ఆలోచిస్తే గ్రంథంలో చాలా స్పష్టంగా పాతాళాన్ని గురించి వ్రాయబడింది. పాతాళం అన్న పదం అనేక సందర్భాలలో గ్రంథం మనకి వివరించింది. ధనవంతుడు ఆ పాతాళములోనికి వెళ్ళి యాతన పడుచున్నాడన్న సందర్భం కూడా మనం పలుమార్లు విన్నాం. మరి ఆ పాతాళ లోకంలో కూడా ఎవరున్నారు? జీవులు ఉన్నారు, జీవిస్తున్నారు అక్కడ కూడా. మరి అక్కడుందా క్యాలెండర్ అంటే నో క్యాలెండర్. పాతాళ లోకంలో క్యాలెండర్ లేదు, పరలోకంలో జీవులు ఉన్నారు కానీ క్యాలెండర్ లేదు, పరదైసులో జీవులు ఉన్నారు, ఆత్మలు ఉన్నారు కానీ క్యాలెండర్ లేదు. భూమి మీద జీవులు ఉన్నారు, క్యాలెండర్ ఉంది. ఎందుకు భూమి మీద మాత్రమే కాలగణన క్యాలెండర్ కనబడుతోంది అన్న ఒక్క పాయింట్ మనకు అర్థమైతే చాలు, ఒక్కరోజు కూడా మన జీవితంలో వృధాగా పోనివ్వం. అక్కడ లేని కొలత ఇక్కడ మాత్రమే ఎందుకు? అక్కడ లేని కొలమానం ఇక్కడ మాత్రమే ఎందుకు? నాకు మాత్రమే ఎందుకు? అవును, నీకు కూడా ఈ భూమి, ఈ లోకం, ఈ భూలోకం అనే ఈ యొక్క స్థితిని దాటిపోతే నీకు కూడా నో క్యాలెండర్, నో కొలమానం. ఎస్, నీకు ఇక కొలతలు ఉండవు, కొలమానాలు ఉండవు, లెక్కలు ఉండవు, ఏముండవు. ఇక్కడ ఉన్నంత వరకే నీకు కొలతలు, ఇక్కడ ఉన్నంత వరకే నీకు లెక్కలు. ఇక్కడ నుంచి వెళ్ళిపోతే నీకు నాకు కొలతలు లేవు, లెక్కలు లేవు. దీన్ని బట్టి మీకు ఏమర్థం అవ్వాలంటే, అవును, కొన్ని గడులు గీసుకొని ప్రతిరోజు ఒక గడి పూర్తి చేస్తున్నట్టుగా, ఒక గడిలో నుండి మరొక గడిలోనికి దాటిపోతున్నట్టుగా. గడియారము అన్న పదం అందుకే వచ్చింది, గడియారము. ఆ గడియలు లెక్కలు కడుతున్నారు కాబట్టి, గడియకు లెక్కలు ఉన్నాయి కాబట్టి, గడియలను లెక్క పెట్టేది కాబట్టి గడియారం. గడులలో ఇది వరకు గడియారాలు గడుల మాదిరే ఉండేవి. మెట్లు, నీడ నడుస్తోంది, 10 గడులు దాటుతోంది, 10 మెట్లు ఎక్కుతోంది. ఇవన్నీ కూడా మనం గ్రంథంలో చూస్తాం. నీడను బట్టి కొలమానాలు, ఇసుక కొలమానాలు, ఇసుక గడియారాలు, రకరకాలుగా కాలాన్ని లెక్కిస్తూ వచ్చారు. పగటిని, రాత్రిని లెక్కిస్తూ వచ్చారు. ఎందుకు లెక్కిస్తున్నారంటే, ఒక తరం ఉంటుంది, ఒక తరంలో కొంతమంది మనుష్యులు ఉంటారు, వారికంటూ ఒక కొలమానం ఉంటుంది. ఆ తర్వాత వారు మట్టికి చేరతారు, కొలమానం ఉండదు. పుట్టిన నాట నుండి, ఊహ తెలిసిన నాట నుండి మట్టికి చేరేంత వరకు మానవునికి కొలమానం ఉంటుంది. మట్టికి చేరిన తర్వాత ఏ మానవునికి ఎలాంటి కొలమానం ఉండనుగాక ఉండదు. ఈ కొలమానం ఎందుకు మనం కొలుచుకుంటూ బతకాలి? ఎందుకు ప్రతిరోజు కొలతలు వేసుకోవాలి? ఎందుకు ప్రతిరోజు లెక్కలు వేసుకోవాలి? ఎప్పుడైనా ఆలోచించారా? ఈరోజు డేట్ ఎంత? మీ అందరికీ తెలుసు, చాలా పేపర్ క్యాలెండర్స్. డైలీ ఒక పేపర్ ఏం చేస్తాం? చింపుతాం. డైలీ ఒక పేపర్ ఏం చేస్తాం? తీసి అవతల పడేస్తుంటాం. ఎందుకు? డైలీ మార్నింగ్ లేవగానే ఒక పేపర్ చించి ఎందుకు అవతల పడేస్తామంటే, ఎస్, ఆ డే అయిపోయింది, అది కంప్లీట్ అయిపోయింది, దట్ వాస్ కంప్లీటెడ్. అది అయిపోయిన డే, దాని గురించి ఆలోచించడానికి లేదు, చించేసామంటే అర్థం ఏంటో తెలుసా? మన జీవితంలో అది చెరిగిపోయింది, చెరిపేశాం అని అర్థం. మన జీవితంలోంచి దాన్ని ఏం చేసాం? చెరిపేశాం. ఇలా ఎన్ని దినాలు చెరుపుతూ ఇక్కడ దాకా వచ్చామో తెలుసా? ఎప్పుడైనా ఆలోచించారా? ఎన్ని దినాలు చెరిపేశాం నీ జీవితంలో? 30 ఏళ్ళు చెరిపేసిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ, 20 ఏళ్ళు చెరిపేసిన వాళ్ళు ఉన్నారు, 40 ఏళ్ళు చెరిపేసిన వాళ్ళు ఉన్నారు, 50 ఏళ్ళు చెరిగిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ చెరిగిపోయిన దినాలు, చిరిగిపోయిన దినాలు. మీరు ఏదైనా అనుకోండి, ఏ పదమైనా తగిలించుకోండి, ఏదైనా సూట్ అయిపోద్ది. చిరిగిపోయిన దినాలన్నా ఓకే, చిరిగిపోయిన దినాలైనా ఓకే, తరిగిపోయిన దినాలైనా ఓకే, ఏ దినం అనుకున్నా ఓకే. అవన్నీ మీ జీవితంలో నుంచి ఏమైపోయాయి? వెళ్ళిపోయాయి. ఇక ముందెన్ని ఉన్నాయి చెప్పండి? ఎన్ని ఉన్నాయి తెలియదు. ముందెన్ని ఉన్నాయో తెలియదు. ఒక తండ్రి తన కుమారుడికి ఒక డిబ్బి ఇచ్చారట. డిబ్బిలో చెయ్యి పెడితే కాయిన్స్ దొరుకుతాయి. చిన్న రంధ్రం పెట్టాడు. చిన్న రంధ్రం పెట్టి చెయ్యి పెట్టుకుని ఒక్కొక్కటి కాయిన్స్ తీసుకో, ఖర్చు పెట్టుకో జాగ్రత్తగా, కానీ నీ ప్రయాణం పూర్తయ్యే వరకు నీకు లెక్కకు సరిపడగా వేసి ఇచ్చాను, జాగ్రత్తగా ఖర్చు పెట్టుకో అని చెప్పి దూర ప్రయాణం పంపించాడు. ఈ కొడుకు ఆ డిబ్బి తీసుకున్నాడు. వంచుతుంటే ఏమొస్తున్నాయి? వంచుతుంటే డబ్బులు వస్తున్నాయి. వాడడం మొదలుపెట్టాడు. ప్రయాణం ఇంకా చాలా దూరం ఉంది.
సగం దూరం వెళ్ళేసరికి మొత్తం డబ్బులన్నీ ఏం చేశాడంటే వాడేశాడు. ఎలా వాడాడు? సద్వినియోగం చేశాడా, దుర్వినియోగం చేశాడా? దుర్వినియోగం చేశాడు. దారిలో కనబడిందల్లా కొన్నాడు, కనబడిందల్లా అవసరం లేకపోయినా తిన్నాడు, కనబడిన చోటల్లా అవసరం లేకపోయినా ఖర్చు పెట్టాడు, అవసరం లేని ప్రతి వస్తువును వాడడం మొదలుపెట్టాడు, ప్రతి చోట ఆ ధనాన్ని వినియోగించడం మొదలుపెట్టాడు. ఎందుకంటే వాడికి అనుకుంటున్నాడు, డిబ్బి ఉంది నా దగ్గర, ఊపుతుంటే ఏమవుతుంది? శబ్దం వస్తుంది, గలగల గలమంటనే. రెండున్నా శబ్దం వస్తుంది, ఒకటున్నా శబ్దం వస్తుంది లోపల. ఎన్నున్నాయో నీకు తెలీదు, ఊపుతుంటే శబ్దం వస్తుంది, లోపల ఉన్నాయి. ఓ మా నాన్న నాకు ఇచ్చాడు, ఖర్చు పెట్టుకుంటూ పోవడమే. సగం దూరం వెళ్ళేసరికి ఖాళీ డబ్బా, మోగడానికి ఏమీ లేవు. ఒక్కటి తీగానే ఇంక అయిపోయిందిరా నాయన, మోగట్లేదంటే ఇంకేమీ లేవు. సమయం చాలా అయిపోయింది, తీరానికి వెళ్ళే పరిస్థితి లేకుండా పోయింది, మధ్యలో దినాలన్నీ ఖర్చు అయిపోయాయి, అక్కడే ఆగిపోయావు, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. చాలామంది తమ దినములు ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలో తెలియక సంవత్సరాలన్నీ చెరుపుకుంటూ ఆ పిచ్చి కుమారుల్లాగే తండ్రి ఇచ్చినటువంటి ఆ దినాల్ని వ్యర్థంగా గడుపుకుంటూ వెళ్ళిపోతున్నారు. తండ్రి ఇచ్చిన దినాలను ఎలా గడిపేస్తున్నారు? వ్యర్థంగా గడుపుతున్నారు. ఇంత విలువైన వాతావరణం ఉంది ఈరోజు మనకి. దేవుని సన్నిధిలో ఉన్నాం, ప్రభు సన్నిధిలో కూర్చోవడం అదొక దీవెన, ఆశీర్వాదకరమైన స్థితి. ఇది అందరికీ దొరకదు ఆ స్థితి. ఈరోజు మనం రెస్టారెంట్లో కూర్చొనే ఛాన్స్ ఉందా లేదా? ఉందా? రకరకాల ఆఫర్స్ ఇస్తున్నాయి రెస్టారెంట్లు, ఇస్తున్నాయి లేవా? అన్ని రకాలు దొరుకుతాయి ఈరోజు. మీకు ఎక్కడికైనా వెళ్ళండి, చిన్న బడ్డీ కొట్టు మొదలుకొని పెద్ద 5 స్టార్ హోటల్ వరకు, ఎవ్రీవేర్ ఎనీవేర్ మీరేం చూడొచ్చు? దెర్ ఆర్ మెనీ ఆఫర్స్. దెర్ ఆర్ సో మెనీ ఆఫర్స్. నువ్వు వెళ్ళొచ్చు, నువ్వు చూజ్ చేసుకోవచ్చు. అందులో మీకు అన్నీ దొరుకుతాయి. చికెన్ దొరుకుతుంది, మటన్ దొరుకుతుంది, చేపల్లో 4 రకాలు ఉంటాయి, కౌజు పిట్ట, పంది మాంసం, నాటుకోడి మాంసం, ఇంకేం వదలరు. A to Z, రొయ్య, పీత, చేప, గొర్రె అన్నీ ఉంటాయి. అన్నీ A to Z అన్నీ కలిపి మిక్స్డ్ బిర్యానీ ఇస్తాడు మీకు. ఆల్రెడీ చాలామంది మొదలెట్టేసే ఉంటారు, ఇప్పటికి దగ్గర 10 అవుతుంది కదా, ఆల్రెడీ మొదలు పెడేస్తారు చాలామంది. ఎందుకంటే ఆఫర్లు. కొన్ని చోట్ల అయితే లైన్లో నిలబడతారు, కొన్ని రెస్టారెంట్లు అయితే అసలు ఖాళీ ఉండవు. అంటే వాళ్ళందరూ హాయిగా తిని అక్కడ గడుపుతున్నారు సమయాన్ని. మరికొంతమంది బారుల్లో గడుపుతారు. స్పెషల్ డ్యాన్స్ షోలు ఉంటాయి ఈరోజు, స్పెషల్గా పెద్ద వాళ్ళని తీసుకొస్తారు, వాళ్ళతో డ్యాన్స్ షోలు, ప్రోగ్రామ్స్, ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ చక్కగా అక్కడ గడుపుతారు. మరికొంతమంది తోటల్లో పెడతారు, స్పెషల్గా ఎవరు రాకుండా వీళ్ళు మాత్రం ఒక 20 మందో 30 మందో 40 మందో ఒక ఏకాంత ప్రదేశానికి వెళ్ళిపోయి ఫ్రెండ్స్ అందరూ ఆ తోటల్లోనో అక్కడో ఇక్కడో వాళ్ళ ఫామ్ హౌసుల్లోనో వాళ్ళ బీళ్లలోనో ఎక్కడో ఒక చోట ఎవరికి దొరకని ప్రాంతాల్లో అక్కడ మొదలు పెడతారు. ఏంటి ఇవన్నీ అంటే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్. ఒక సంవత్సరాన్ని చక్కగా చెరిపేశాం, దాన్ని చెరిపినందుకు ఏం చేస్తున్నాం? పండగ చేస్తున్నాం. 1,00,000 రూపాయలు మా వాడు చక్కగా ఖర్చు పెట్టేసాడండి, వృధాగా ఖర్చు పెట్టేసాడండి, ఏ తండ్రి అయినా పండగ చేస్తాడా? చెప్పండి. 1,00,000 రూపాయలు నా కొడుకు వృధాగా ఖర్చు చేశాడన్నప్పుడు ఏ తండ్రి అయినా పండగ చేస్తాడా? చేయడు. 1,00,000 మా వాడు సద్వినియోగం చేసుకున్నాడు అన్నప్పుడు ప్రతి తండ్రి పండగ చేస్తాడు. ఇప్పుడు దేవుడు కూడా సంవత్సరమును దయాకిరీటమును దయచేసినప్పుడు ఆనందిస్తాడు, మనకిచ్చినప్పుడు ఆయన ఆనందిస్తాడు. ఎప్పుడు ఆనందిస్తాడంటే మన సమయాన్ని మనం వృధా చేసినప్పుడు దేవుడు ఆనందించడు, మన సమయాన్ని మనం సద్వినియోగం చేసుకున్నప్పుడు ఆనందిస్తాడు. ఒక సగటు తండ్రి తన కుమారుడికి 1,00,000 రూపాయలు ఇచ్చి నువ్వు దాన్ని సద్వినియోగం చేసుకో అంటే వాడు 1,00,000 రూపాయలని మరో 1,00,000 చేసినప్పుడు ఏ తండ్రి ఆనందించకుండా ఉంటాడు? చెప్పండి. మీరు ఆనందించరా? మీ పిల్లలు అలా చేస్తే చెప్పండి, మీరు ఆనందించరా? చాలా ఆనందిస్తారు. కానీ మీ కుమారుడికి మీరు ఇచ్చిన 1,00,000 రూపాయలు నెల రోజుల్లోనే నాశనం చేసేసి మళ్ళీ ఒట్టి చేతులతో వచ్చి మీ ముందు నిలబడ్డాడు అనుకోండి, ఆహా భలే తగలేసేసావురా అని ఏ తండ్రిని అంటాడా? ఏ తండ్రి అనడు.
ఏ తండ్రి అనడు. ఎందుకు అనడంటే ఎవరికైనా సరే సద్వినియోగం చేసుకుంటేనే ఇష్టం, దుర్వినియోగం చేస్తే ఎవరికి ఇష్టం ఉండదు. చూడండి, మీ విలువైన సమయాన్ని, మన విలువైన సమయాన్ని ఈరోజు మనం దేవుని సన్నిధిలో గడుపుతున్నాం. ఈరోజు మన విలువైన సమయాన్ని సంతోషకరమైన వాతావరణంలో, ఆహ్లాదకరమైన వాతావరణంలో, ఆత్మీయ ఆనందంలో గడుపుతున్నాం. మన హృదయాలు దేవుని సన్నిధిలో కుమ్మరించాం, దేవునితో మాట్లాడుకున్నాం, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాం. ఇప్పుడు ఆయన మాటలు మన హృదయాల్లో నింపుకుంటున్నాం, అక్షయాహారాన్ని భుజిస్తున్నాం. సంతోషంగా మనం ఆయనకు కృతజ్ఞతలు చెల్లించి ఇంటికి వెళతాం. ప్రభువుకు కృతజ్ఞతలు చెల్లించి మనం ఇంటికి వెళతాం. ప్రభువా, ఈరోజు నీ సన్నిధిలో కూర్చోవడానికి నాకు అవకాశం ఇచ్చావు, అందును బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి. ఈ సంవత్సరాంతపు ఆరాధనలో, ఈ సంవత్సరాంతపు దినంలో, ఈ దినపు వాక్య ధ్యానంలో నన్ను నిలబెట్టినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి అని మనం ఈరోజు సంతోషంతో, ఆనందంతో మనం ఇంటికి వెళ్తాం. కానీ చాలామంది జీవితాల్లో ఆ ఆనందం లేదు. కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇది పోయినందుకు హ్యాపీ అనుకుంటున్నారు. పోయినందుకు ఏంటట హ్యాపీ, చెరిపేసినందుకు హ్యాపీ, కోల్పోయామన్న విషయాన్ని మర్చిపోతున్నారు. చూడండి, ఒక మంచి మాట గ్రంథంలో నుండి మనం నేర్చుకుందాం. ప్రియమైన దేవుని పిల్లలారు, ఈ సమయంలో ఒక మంచి మాట మనం గ్రంథంలో నుండి నేర్చుకుందాం. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 18వ వచనం. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము, ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 18వ వచనం జాగ్రత్తగా చూడాలి. మరియు కోరదగినది గాను చూడముచ్చటైనది గాను నాకు కనబడినది ఏదనగా, అక్కడ ఒక మాట రాయబడింది చూడండి. ఏం రాయబడింది అక్కడ? దేవుడు తనకు నియమించిన ఆయుష్కాల దినములన్నీయు. ఆ పదం జాగ్రత్తగా అండర్లైన్ చేసుకోండి. దేవుడు తనకు నియమించిన, నియమించడం అంటే అర్థం ఏంటి చెప్పండి? నియమించడం అంటే అర్థం ఏంటి? సెట్ చేసి పెట్టడం. అర్థమవుతుందా? సెట్ చేసి పెట్టడం. అప్పుడప్పుడు మీ పిల్లలకు మీరు కీ ఇచ్చే కార్లు కొంటారు. కొన్నారు ఎప్పుడైనా? చిన్నప్పుడు మీరు కూడా ఆడుకునే ఉంటారు. కీ ఇచ్చే కార్లు. ఆ కీ మీరు ఎంతవరకు ఇస్తారో అంతవరకు ఆ కారు వెళ్ళి ఏమైపోద్ది? ఆగిపోద్ది. మీరు 2 రౌండ్లు తిప్పారనుకోండి, అది కొద్ది దూరం వెళ్ళి ఆగిపోద్ది. 3 రౌండ్లు తిప్పారనుకోండి, ఇంకొంచెం దూరం వెళ్ళి ఆగిపోద్ది. 10 రౌండ్లు తిప్పారనుకోండి పూర్తిగా, అది కొంచెం ఎక్కువ దూరం వెళ్తుంది, మొత్తం మీద ఆగిపోద్ది. అంటే మీరిచ్చే కీని బట్టి దాని ప్రయాణం ఆధారపడి ఉంది. మీరిచ్చే కీ మీద దాని ప్రయాణం ఆధారపడి ఉంది. ఇది మీకు బాగా అర్థమైతే, దేవుడు కూడా ఈ మట్టి యంత్రానికి, ఏ మట్టి యంత్రంలో అయితే ఈరోజు మనం ఉన్నామో, లైక్ ఏ మెషిన్, ఎస్ ఇట్స్ ఏ మెషిన్, ఇది ఒక మట్టి యంత్రం. ఈ మట్టి యంత్రంలో కూడా మనం కీ వదిలేశాడు దేవుడు. ఎంతకాలం ఈ యంత్రంలో నువ్వు ఉంటావు అనంటే అది ఆయన నిర్ణయం మీద ఆధారపడి ఉందట. అందుకే ఆయన అన్నాడు, దేవుడు తనకు నియమించిన ఆయుష్కాల దినములన్నీయు అన్నాడు. దేవుడు తనకు నియమించిన ఆయుష్కాల దినములన్నీయు. దేవుడు తన పిల్లలకు, ఇష్టలైన పిల్లలకు కూడా అందరికీ ఒకలాంటి ఆయుష్కాలం ఇవ్వలా. హేబేలుకు ఒకలాంటి ఆయుష్కాలం, అబ్రహాముకు ఒకలాంటి ఆయుష్కాలం, మోషేకు ఒకలాంటి ఆయుష్కాలం, సమూయేలు గారికి ఒకలాంటిది, దావీదు గారికి ఒకలాంటిది. ఒక్కొక్కరికి ఒక్కో విధమైన ఆయుష్కాలం. హేబేలుకు, ఆదాముకు ఒకలాంటి ఆయుష్కాలం కదా. సో ఇలా మీరు ఆయుష్కాలాల గణన మీరు చూస్తే అందరికీ ఒకలాంటి ఆయుష్కాలం ఇవ్వలేదు దేవుడు. కొందరు కొంతకాలం ఇచ్చాడు, కొందరికి ఎక్కువ కాలం ఇచ్చాడు, కొందరికి మరీ ఎక్కువ కాలం ఇచ్చాడు, కొందరికి దీర్ఘకాలం ఇచ్చాడు, కొందరికి అల్పకాలం ఇచ్చాడు. ఎవరికి ఎంతకాలం నియమించబడిందో తెలీదు, బట్ కొంతకాలం మాత్రం నియమించబడింది. ఆ కీ ఇచ్చినంత వరకు బండి వెళ్తుంది, మధ్యలో ఎక్కడో ఆగిపోద్ది. అది ఎప్పుడు ఆగిపోద్దో, ఎక్కడ ఆగిపోద్దో తెలీదు. ఈ మట్టి యంత్రానికి దేవుడు ఇచ్చినటువంటి ఆయుష్కాల దినముల లెక్క, ప్రియమైన దేవుని ప్రజలారాది. యేసుప్రభు వారికి అయితే మరీ తక్కువ. ఆయనకే ఉంది యంత్రం, మట్టి యంత్రం. కన్యమరియ గర్భంలో ఆయన దాన్ని సంపాదించుకుని భూమి మీదకి వచ్చారు. ఎంతకాలం? తక్కువ కాలం, చాలా తక్కువ కాలం. ఆ తక్కువ కాలం మాత్రమే ఆయన ఉన్నారు. తర్వాత పరలోకపు తండ్రి సన్నిధికి వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితి. ఆయన పని ముగించుకుని వెళ్ళిపోయారు.
సో ఇప్పుడు మనకు కూడా దేవుడు ఆయుష్కాలాన్ని ఇచ్చాడు. ఆ ఆయుష్కాలాన్ని నియమించాడట. అవి దినములు అన్నాడు. అంటే కాలగణన ఇప్పుడు మొదలైంది. మనందరికీ గణన మొదలైంది. లెక్కలేసుకుంటున్నాం, ప్రతిరోజు లెక్కలేసుకుంటున్నాం. నాకెంత వయస్సో నాకు తెలుసు అన్నవాళ్ళు చేయతండి. నా వయసు ఎంతో నాకు తెలుసు అన్నవాళ్ళు చేయతల్లి. చూసారా, ఆల్మోస్ట్ వాళ్ళు అందరికీ తెలుసు. ఇక్కడ కూర్చొని అందరికీ మీ వయసు తెలుసు అంటే దాని అర్థం ఏంటి చెప్పండి? దాని అర్థం ఏంటి? లెక్కలేసుకుంటున్నారు. మీరు లెక్కలేసుకుంటూ బతుకుతున్నారు. ఐ రైట్ ఆర్ రాంగ్? నో డౌట్. లెక్కలేసుకుంటూ బతుకుతున్నారు. నాకు అప్పుడు 20 వచ్చేసాయి, నాకు 40 వచ్చేసాయి, నాకు 50 వచ్చేసాయి, 26లో ఉన్నాను, 34లో ఉన్నాను, 27లో ఉన్నాను. అవునా కాదా? ఇవన్నీ మనం వేసుకుంటున్నటువంటి లెక్కలు. అంటే ఈ లెక్కలు ఎలా వచ్చాయి అంటే దేవుడు నియమించిన ఆయుష్కాలము అన్నాడు. దేవుడు నియమించిన ఆయుష్కాలం. ఈ ఆయుష్కాలం అట, ఈ లెక్కలు, వీటి గురించి దేవుడు ఒక మంచి మాట వ్రాయించాడు. చూడండి, రోమాపత్రిక 13వ అధ్యాయము 11వ వచనం. జాగ్రత్తగా చూడాలి. రోమాపత్రిక 13వ అధ్యాయము 11వ వచనం. చాలాసార్లు మీరు చదువుకున్నారు, మరొకసారి చదవండి. మరియు మీరు కాలమును ఎరిగి అన్నాడు. కాలమును మనం ఎందుకు ఎరగాలి? మనకేంటి పని? కాలమును ఎరగవలసిన పని ఏంటి? కాలమును ఎరిగిన వాడు జాగ్రత్త పడతాడు. ఒక తల్లి డాబా మీద పిండి వడియాలు ఆరబెట్టింది. పిండి వడియాలు ఆరబెట్టి తన పని తాను చేసుకుంటుంది. ఎండగా ఉంది. ఒక గంట తన పని తాను చేసుకున్న తర్వాత మబ్బు వేయడం మొదలుపెట్టింది. ఏదో చీకటిగా వస్తోంది అన్న విషయం అర్థమైంది. మబ్బుగా ఉంది, నల్లగా అయిపోయింది వాతావరణం అంతా. ఇదివరకట్లా ఎండలేదు. వెంటనే బయటకు వచ్చి చూసింది. బయటకు వచ్చి చూడగానే వాతావరణం అంతా మారిపోయింది. కాసేపట్లో ఏం పడబోతుంది అన్న విషయాన్ని గ్రహించింది. వర్షం పడబోతుంది అన్న విషయాన్ని గ్రహించింది. ఎప్పుడైతే వర్షం పడబోతుంది అన్న విషయాన్ని గ్రహించిందో ఇమ్మీడియట్గా ఆమె ఎక్కడికి వెళ్తుంది? డాబా మీదకి వెళ్తుంది. డాబా మీదకి వెళ్ళి ఏం చేస్తుంది? ఆ పిండి వడియాలన్నీ నీట్గా సర్దుకుంటుంది. సర్దుకుని కిందకి తెచ్చుకుంటుంది. వర్షం పడని చోట వాటిని దాచుకుంటుంది. ఎక్కడ దాచుకుంటుంది? వర్షం పడని చోట దాచుకుంటుంది. వర్షం పడినా తన ప్రొడక్ట్ పాడైపోకుండా జాగ్రత్తగా కాపాడుకుంటుంది. అంటే కాలము నెరిగింది. టైం అయిపోతుంది అన్న విషయాన్ని గుర్తించిన ప్రతివాడు కూడా చాలా జాగ్రత్తగా దాన్ని కాపాడుకుంటాడు. చాలా జాగ్రత్తగా సెట్ చేసుకుంటాడు. దాన్ని తన జీవితంలో దాన్ని నాశనం కానివ్వకుండా జాగ్రత్తగా పట్టుకుంటాడు. ఎవ్రీ డే ఇంపార్టెంట్ అనుకుంటాడు, ఎవ్రీ ఇయర్ ఇంపార్టెంట్ అనుకుంటాడు, ఎవ్రీ మంత్ ఇంపార్టెంట్ అనుకుంటాడు, ఎవ్రీ సెకండ్ ఇంపార్టెంట్ అనుకుంటాడు. అందుకే చూడండి, ఇక్కడ ఏం రాస్తున్నాడంటే, మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకొని అన్నాడు. నిద్ర మేలుకునే వేళ అయిపోయింది. ఇంక నిద్రపోతాం. అప్పుడప్పుడు మనం అలారం పెట్టుకుంటాం. ఎందుకు చెప్పండి? అలారం ఎందుకు చెప్పండి? మనందరికీ ఆ టైంకి మనం లేవాలి. అందుకే అలారం మోగిందంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలి? లేవాలి. ఇక మొద్దు నిద్ర పనికిరాదు. పనికి వెళ్ళే సమయం ఆసన్నమైంది. ఇక నిద్రపోయే సమయం కాదు, పని చేసే సమయం. నిద్రపోవాల్సిన ఘడియలు కావివి, పనికి వెళ్ళాల్సిన ఘడియలు. కొంతమందికి చూడండి, అందరికీ పొద్దెక్కేదాకా పడుకోవటం కుదరదండి. ఎవరికో ఉంటారు కొంతమంది. 10 అయినా లేవక్కర్లేదు, 11 అయినా లేవక్కర్లేదు. అలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. కొన్ని ఉద్యోగాలు ఉంటాయి అలాంటివి. సొంత పనులు చేసుకునేవాడికి 10 అయ్యేదాకైనా పడుకుంటాడు, 11 అయ్యేదాకైనా పడుకుంటాడు. అడిగేవాడు ఎవడు లేడు అక్కడ. అంతే కదా? సొంత వ్యాపారం అనుకోండి, సొంత పని అనుకోండి, ఎంతసేపు అయినా పడుకుంటాడు. అడిగేవాడు కుదరదు. ఇందాక మిషన్ బాగు చేయించడానికి వెళ్ళారట ఇల్లు. తమ్ముడు వచ్చి చెప్తున్నాడు, ఏదో టైల్స్ కొట్టే మిషన్ ఏదో. అక్కడికి వెళ్తే వాళ్ళు లేపి, ఏమండి మా మిషన్ రిపేర్ చేయాలి అర్జెంట్, అక్కడ చర్చి దగ్గర వర్క్ జరుగుతుందని వెళ్తే అలా ఆవిడ పిలుచుకొస్తానని ఇళ్ళ లోపలికి వెళ్ళిందట. ఆ లోపల అలా ఆయన మంచం మీద ఉండి పెద్ద పెద్ద కేకలు వేసాడట. 5 అయ్యేంత వరకు నా గదిలోకి వచ్చావా, తగులుతే నీకు అన్నాడు. అబ్బా, ఎవరికి తగిలేది? భార్యకి.
5 అయ్యేంత వరకు నా గదిలోకి వచ్చావా, తగులితే నీకంతే, నన్ను లేపడానికి లేదన్నాడట. ఇంక వీళ్ళు అనుకున్నారు వీడికి ఇలా సాగుతుంది అనుకుని వేరే షాప్కి వెళ్ళిపోయారట. అంటే వాళ్ళు లెక్క ఏంటంటే సొంత షాపు, 5 దాకా పడుకుంటాను నేను, నన్ను అడిగేవాడు ఎవడన్నట్టు. అలాగే చాలామంది పొద్దున బారుడు పొద్దెక్కినా కూడా లేవరాళ్ళు, ఎందుకంటే వాళ్ళకి సాగుతుంది అలాగా. 10 అయినా 11 అయినా దుప్పటి మూసుకొని కూని రాగాలు తీసుకుంటూ, ఎవరన్నా వచ్చి పిలిచినా సరే లేవకుండా, దుప్పటి అసలు తీయకుండా, ఇంకొక అరగంట ఇంకో గంట, నన్ను లేపుకో బయటిపో అని తిట్టుకుంటూ అలా గడుపుతుంటారు. కానీ కొంతమందికి అలా కుదరదు. 6 గంటలకి 5 గంటలకి 4 గంటలకు కూడా లేవాల్సిన జీవితాలు పరిస్థితులు ఉన్న వాళ్ళు ఉన్నారు తెలుసా మీకు? పాపం ఎప్పుడో రాత్రి పడుకుంటారు. 10 గంటలకో 11 గంటలకో 12 గంటలకో పడుకున్నా కూడా ఎప్పుడు లేచిపోవాలట? 4 గంటలు లేచిపోవాలట, 5 గంటలు లేచిపోవాలట. వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది తెలుసా? ఎంత ఇబ్బందికరమైన పరిస్థితిని ఎదుర్కొంటారో తెలుసా వాళ్ళు? నిద్ర మేలుకొని వేళ అయిపోయింది. ముఖ్యంగా మన అక్క చెల్లెమ్మల పరిస్థితి చూస్తే రాత్రి వాళ్ళు పడుకునేసరికి మ్యాక్సిమం చాలామందికి 10, 11, 12 అవుతుంటుంది. ఎందుకు అవుతుందంటే మగాళ్ళలాగా వాళ్ళు ఫ్రీగా పడుకోలేరు. వాళ్ళు రాత్రి తిన్న గిన్నెలన్నీ తోముకొని అవన్నీ సర్దుకొని పొద్దునకి మళ్ళీ పప్పులు ఉప్పులు నానబెట్టుకొని, పెసరట్లు వేయాలంటే రాత్రి నానబెట్టాలి, ఇడ్లీలు వేయాలంటే రాత్రి పప్పు నానబెట్టుకోవాలి, ఇడ్లీకి పిండి కలుపుకోవాలి, రెడీ చేసి పెట్టుకోవాలి. సో ఇవన్నీ పెట్టుకొని పాలు తోడు పెట్టుకొని అది తోడు చొక్క అది చల్లారేంత వరకు వెయిట్ చేసి, అందులో పొద్దున మళ్ళీ పెరిగి లేకపోతే అరుస్తాడని తోడు చొక్కేసుకొని అవన్నీ జాగ్రత్త పెట్టుకొని మిగిలిపోని అన్నీ సర్దుకొని పొద్దునకి ఆమె పాడైపోకుండా ఉంటాయేమో చూసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మళ్ళీ గింతలన్నీ కడుక్కొని కదా పక్క సర్దుకొని అప్పుడెప్పుడో స్నానం చేసి అప్పుడు ఏమైనా ఉంటే తిని మళ్ళీ అది కూడా ఇల్లే కడుక్కొని అందరూ తినేసి వదిలేసి వెళ్ళిపోతుంటారు కదా. అవన్నీ వీళ్ళే శుభ్రం చేసుకుని అప్పుడెప్పుడో వీళ్ళు పడుకుంటారు. వీళ్ళు పడుకునేసరికి ఎంత అయిపోద్ది? మ్యాక్సిమం 12 అనుకోండి, 12 అనుకోండి. పొద్దున మళ్ళీ ముందు ఎవరు లేవాలి? లేటుగా పడుకున్న వాళ్ళు లేవాలా, ముందు పడుకున్న వాళ్ళు లేవాలా? ఇది విచిత్రం. ముందు పడుకున్నోడు ఇంకొక గంట ఎక్స్ట్రా పడుకుంటాడు, ముందు పడుకున్నాడు ఇంకొక గంట 2 గంటలు ఎక్స్ట్రా పడుకుంటాడు. కానీ ఎవరైతే పాపం ఈవిడ 12 గంటలు పడుకుందో ఈవిడ మళ్ళీ ఎన్ని గంటలు లేచిపోవాలి? 5 గంటలు లేచిపోవాలి. మళ్ళీ వీడి కోసం చట్నీలు సెపరేట్గా చేయాలి, నేను చట్నీ వేస్తానంటే ఒప్పుకోడు. కొంతమంది మహానుభావులకు ఒక చట్నీ నచ్చదు, 2-3 చట్నీలు కావాలి. సో వాళ్ళ కోసం 2-3 చట్నీలు చేయాలి. ఇవన్నీ రెడీ చేయాలి, రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ వెనకాల గిలకల్లా పిలకలు ఉంటారు. వాళ్ళు ఈ పిల్లల్ని తీసుకొని ఆ పిల్లకల్ని తీసుకొని బాబు రండిరా బాబు నాయన అని వాళ్ళని అందరినీ సాగనంపి వాళ్ళని పోగేసుకుని వాళ్ళకి బట్టలు, వాళ్ళకి తల్లదోటాలు, వాళ్ళకి స్నానాలు చేయించాలు, వాళ్ళకి అన్ని రకాల పరిచర్యలు చేసిన తర్వాత వాళ్ళు శుభ్రంగా తినేసి ఇన్ని ముంతలు అక్కడ పడేసి వెళ్ళిపోయాక అన్నీ తోముకొని మళ్ళీ లోగా లేస్తాడు మానవుడు. పాత సేవ చేసేద సుమా అంట. మళ్ళీ ఈయన గారికి పాత సేవలన్నీ చేసి పూర్తయిన తర్వాత అప్పుడు వీళ్ళు లాస్ట్లో మిగిలితే తింటారు. ఒకవేళ ఏమన్నా 4 అట్లు ఎక్కువ నచ్చి వీళ్ళు లాగేసాడు అనుకోండి, ఆవిడకి పిండి తినడానికి కూడా పిండి ఉండదు. అప్పుడు మళ్ళీ ఏం చేయాలి? చట్నీలు ఉంటాయి కానీ పిండి ఉండదు. అప్పుడు ఏం చేయాలి? ఏ ఆమ్లెట్ వేసుకుని లేకపోతే ఏ పచ్చడనో తినేసి ఇంక అక్కడికి ఏ దారి లేకపోతే సర్లే ఇంక ఇప్పుడు నీళ్ళు తాగేసి ఉండిపోదాం, పాలు తాగేసి టీ తాగేసి ఉండిపోదాం, మధ్యాహ్నం అన్నం వండుకుంటా కదా అప్పుడు తినేద్దాం మళ్ళీ మొదలు పెడతారు. ఇలాగ వాళ్ళ జీవితానికి పాపం అసలు విశ్రాంతి అనేదే ఉండదు. ఎందుకంటే సెలవు లేని ఉద్యోగం వీళ్ళది. ఎందుకంటే ఇది ఆగదు, ఇది ఎప్పుడు వద్దంటదా? ఇది మొగుడే ఉపవాసం ఉండడు, పిల్లలు ఉపవాసం ఉండరు. కాబట్టి ఇంకా మానదగిన పనులు కావు. అందుకని వీళ్ళు కరెక్ట్గా 5 అయ్యేసరికి వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో మెలకు వచ్చేస్తుంది. లేచిపోతారు. వాళ్ళు లేచిపోయి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటుంటారు. ఎందుకు అంటే తప్పదు, లేవాలి, తప్పదు. దేవుడు కూడా అదే అంటున్నాడు. ఏమంటున్నాడంటే కాలమును ఎరిగితే ఆ టైంకి బయలాజికల్ అలారం మోగుతుంటుంది. కొంతమందికి అలారం చక్కర్లేదు, టైం అయ్యేసరికి బయలాజికల్ అలారం అలా లేపి కూర్చోబెడుద్ది. ఆ టైంకి లేచిపోతుంటారు చూడండి చాలామంది, డైలీ అలవాటైపోయింది. అదే విషయాన్ని మనకు జ్ఞాపకం చేస్తుంటాడు. మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకుని అలా చెయ్యండి. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నది. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది కనుక
మనము అంధకార క్రియలను విసర్జించేద్దాం. అంధకార క్రియలను విసర్జించి అంటే విడిచి ఏం చేద్దాం అంటే తేజ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందాం అన్నాడు. వెలుగు సంబంధమైన యుద్ధోపకరణాలు ధరించుకోవాలి. ఆ సమయం ఆసన్నమవుతోంది. ఇక చీకటి సంబంధమైన కార్యాలకు సమయం లేదు నీ జీవితంలో. ఇంకేదో చీకటి సంబంధమైన కార్యాలు చేసుకుంటూ పోతానులే అంటే యు డోంట్ హ్యావ్ సఫిషియంట్ టైం. ఎస్, నీకు అంత అవకాశం ఉండకపోవచ్చు. ఎందుకంటే ఆ డిబ్బీలో డబ్బులు ఎన్నో ఉన్నాయో నీకు తెలియదు, నాకు తెలియదు. మోగుతున్నాయి కదా అనుకోకు, మోగుతానే ఉంటాయి. ఏదో రోజు శబ్దం ఏమైపోద్ది, ఆగిపోద్ది. మోగుతుంటే మనకు ఉన్నట్టుగా సుమా గలగలమంటున్నాయి కదా అని చాలా ఉన్నాయి అనుకుంటాం మనం. ఏమో ఉంటే ఉండొచ్చు, చెప్పలేం. ఒకడు 98కి నాట్అవుట్, ఒకడు 100కి నాట్అవుట్. సో చెప్పలేం. మనకి ఎంత టైం ఉందో, ఎంత టైం దేవుడిచ్చాడో, ఇంకెంతకాలం ఈ వాతావరణంలో ఉండబోతున్నామో మనకు తెలీదు. కానీ ప్రియమైన దేవుని పిల్లలారా, అంటున్నాడు ఆయన మన గురించి చెప్తున్నాడు, మనం అంధకార క్రియలను విసర్జించి తేజ సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకుందాం. అంటే కాలము నెరిగి అన్న పదాన్ని మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ప్రతి ఒక్కరూ కాలాన్ని గుర్తించాలి. ఎంత టైం ఉంది, ఎంత వాడుకున్నాను నేను, ఇప్పటికి ఎంత వాడేశాను ఉంటుందా ఉండదా ఒక కొలత? అప్పుడప్పుడు చూడండి, ఎవరి దగ్గరైనా ఉద్యోగానికి వెళ్తున్నారు అనుకోండి, బట్టీలు అది పనిచేసేవాళ్ళు ఓనర్ దగ్గర డబ్బులు తెచ్చేసుకుంటారు కదా, తెచ్చుకుంటారా? వాడకాలు అంటారు వాటిని. ఏంటటయ్యి? వాడకాలు, ముందస్తు వాడకాలు. అంటే పనిచేసే యజమాని దగ్గర ముందుగా డబ్బులు వాడేయడం. ఒక 2 నెలల జీతం ముందు వాడేసావనుకో, కొలత ఉంటుందా ఉండదా? ఉంటుంది. అమ్మో 2 నెలల జీతం వాడేశాను, పని ఇంకా చేయాల్సింది చాలా ఉంది, ఇంకా ముందుదే వాడేశాను. పాత చేసిందల్లా గాల్లో కలిసిపోయింది, అది మాత్రం పక్కన పెడితే ఇంకా చేయాల్సింది ఇంకా 2 నెలల 3 నెలల జీతం ముందుగా ఏం చేశాను, నేను వాడేశాను. అంటే వాడకం ముందుకు జరిగిపోతే ఏంటి పరిస్థితి? ముందుకు ఇంకేమీ లేదు అన్న భయం ఉంటుంది. వాడేశాను నేను, అప్పుడు జాగ్రత్త ఉంటుంది. అమ్మో నేను బాకీ తీర్చాలి, అట్ ద సేమ్ టైం కుటుంబాన్ని ఏం చేయాలి, పోషించుకోవాలి. ఆల్రెడీ 2 నెలల జీతం వాడేశానంటే అక్కడ బాకీ పెరిగిపోయింది. ఇప్పుడు నేను చేసే పనికి ఇక్కడ నా ఖర్చులు ఉంటాయి. సో ఒక పక్క బాకీ తీర్చుకోవాలి, ఒక పక్క కుటుంబాన్ని ఏం చేయాలి, పోషించుకోవాలి. ఇలా ప్రతి ఒక్కరూ ఆలోచిస్తారు, జాగ్రత్త పడతారు. కానీ చాలామంది జీవితాల్లో అది ఉండదు. చాలామంది జీవితాల్లో ఆ భయం ఉండదు, ఆ భక్తి ఉండదు. వాడేసి అవసరం అయితే ఐపీ పెట్టేద్దాం, ఐపీ పెట్టేద్దాం. చూడండి, ఒక మంచి మాట గ్రంథంలో వ్రాయబడింది, అది మీకు ఇప్పుడు జ్ఞాపకం చేస్తాను. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనం. అందరూ కూడా మీ బైబిల్ గ్రంథాన్ని తెరిచి చూడండి. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయము 7వ వచనం. జాగ్రత్తగా చూడండి. ఆకాశములకెగురు శంకుబుడి కొంగట. ఒక కొంగ గురించి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఆకాశములకెగురు శంకుబుడి కొంగ అయినను తన కాలమును ఎరుగును అన్నాడు. నిజంగా సిగ్గుపడిపోవాలి మనం ఈ మాట చదివినప్పుడు. సిగ్గుపడాలి వద్దా? కొంగకి తెలుసా తన కాలం? కొంగకి, అవును. దానికి కంప్యూటర్ ఆపరేటింగ్ రాదు, బైక్ నడపటం రాదు, కారు నడపటం రాదు, వండుకు తినటం రాదు, బట్టలు వేసుకోవటం తెలీదు, ఫేస్బుక్ వాడదు, యూట్యూబ్ వాడదు. దానికి జ్ఞానమే లేదు. ఏమి లేదు? జ్ఞానమే లేదు. రెండోది భాష కూడా లేదు. భాష లేదు, జ్ఞానం లేదు, ఏమీ లేదు. దానికి అసలు ఏమీ తెలియదు. సంపాదించుకోవడం తెలీదు, దాచుకోవడం తెలీదు, బ్యాంకులో నిల్వ చేసుకోవడం తెలీదు, ఇల్లు కట్టుకోవడం తెలీదు. ఇల్లు కట్టుకోవడం అంటే మళ్ళాటి ఇల్లు, అది కట్టుకునే ఇల్లు తాత్కాలిక ఇల్లు, అది గాలి వేస్తే ఎగిరిపోయి ఇల్లు అది కదా. సో పర్మనెంట్గా ఒక ప్లేస్ ఉండాలన్న భయం ఉండదు దానికి. దేని గురించి టెన్షన్ పడదు. కళ్ళ ముందు ఏది ఉంటే అదే జీవితం. కనబడని దాని గురించి, వినబడని దాని గురించి ఎప్పుడు టెన్షన్ పడదు. భవిష్యత్తును గురించిన భయం దానికి ఉండదు. రేపేమి సంభవించునో అని ఏ కొంగైనా ఆలోచించడం చూసారా? ఏ కొంగైనా టెన్షన్ పడడం చూసారా? ఏంటి అసలు దానికి ఆ భయం ఎందుకు లేదు? మనకుంది. కానీ రేపేంటనే టెన్షన్ ఒక కొంగకి ఎందుకు లేదు చెప్పండి? ఎందుకంత ప్రశాంతంగా ఉంటుంది అది?
ఆ? దానికి మనలాగా చండాలమైన బ్రెయిన్ లేదు. మనకుంది చండాలమైన బ్రెయిన్. ఇది ఉన్నదాంతో తృప్తి పడదు. ఈరోజు భోజనం చేస్తూనే రేపటి భోజనం గురించి ఆలోచిస్తాం మనం. కొంగలకు కాదు, ఈరోజు భోజనం తింటూ దాన్ని ఎంజాయ్ చేస్తుంటుంది అంతే. దాన్ని ఎంజాయ్ చేస్తూ తింటూ ఉంటుంది దొరికిందాన్ని అంతే. మరి కొంగ రేపటి నీ బతుకు గురించి ఏంటంటే ఒకసారి ఇలా ఏకాదిగా చూస్తే మనం దానికి మన భాష అర్థమైతే. ఎందుకంటే రేపటిని గురించిన చింత కోటాను కోట్ల జీవరాశుల్లో దేనికి లేదు. ఉందా? దేనికి లేదు, ఉండదు. కోటాను కోట్ల జీవరాశుల్లో దేనికి రేపటిని గురించిన చింత లేదు. అందుకే ప్రకృతిలో అవి కూడా కలిసిపోయి ప్రశాంతంగా బ్రతుకుతున్నాయి, ఉన్నదాంతో సంతృప్తి పడుతూ ఎవ్రీడే వాళ్ళ ఫుడ్ ఎంజాయ్ చేస్తున్నాయి. మనం ఎప్పుడు ఎంజాయ్ చేస్తాం చెప్పండి? ఫుడ్ ఎప్పుడు ఎంజాయ్ చేస్తాం? ఫుడ్ మీరు బిర్యానీ సంవత్సరం చాలాసార్లు తిని ఉంటారు. ఎంజాయ్ చేస్తూ ఎన్నిసార్లు తిన్నారు చెప్పండి? ఎప్పుడు ప్రతిరోజు తిన్నారు ఎంజాయ్ చేస్తూ? ఒక్కసారి ఎలా తింటారో తెలుసా? టక్ 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 టక్. మరి మనసులో ఏదో ఉంటుంది, నడుస్తుంటుంది. టైం చూసుకుంటారు, టొక్క 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 టొక్క. మంచినీళ్ళు తాగేస్తారు, మంచినీళ్ళు తాగేస్తారు, తోసేసుకుంటుంటారు లోపల, మళ్ళీ వెళ్ళిపోతుంటారు. అది అసలు ఎందుకు తిన్నావో తెలియదు, ఎలా తిన్నావో తెలియదు. నా వాళ్ళు కూడా సరిగ్గా తోసేస్తాడంతే. ఆ మాత్రానికి చిక్కం పెట్టి పోసేసుకుంటే అయిపోద్ది కదా. సో అలా తింటాం మనం. మళ్ళీ ఈ మధ్యకాలంలో భోజనాలు ఇదిగో అది తింటమే, మళ్ళీ పక్కన చూసుకోవడం. దీని మీద మైండ్ లేదు అసలు. మైండ్ అంతా ఇక్కడ ఉంది, కానీ తింటున్నాం అంతే. మీరు కావాలంటే చాలామందిని అబ్జర్వ్ చేయండి. తినేసిన తర్వాత ఒక గంటకే మీ ఆవిడ మీ దగ్గరికి వచ్చి, ఏమండి ఈరోజు ఏం కూర అంటే, కూర వాట్సాప్లో పెట్టేసాను, మర్చిపోయాను. కూర ఎందులో పోయింది? వాట్సాప్లో కొట్టుకుపోయింది, లేకపోతే ఫేస్బుక్లో కొట్టుకుపోయింది కూర. నిజంగా మనకు గుర్తుండట్లే. ఎందుకు గుర్తుండట్లే అంటే తింటున్నాం, ఎందుకో తింటున్నాం అంతే. ఏదో ఆలోచించుకుంటూ, ఏదో వర్క్ చేసుకుంటూ, సిస్టమ్ ముందు కూర్చొని ల్యాప్టాప్ నొక్కుంటూ, టిఫిన్ తిన్నానా, నేను టిఫిన్ చేశానా నేను ఈరోజు అంటాడు ఒకడు. పొద్దునే కదా దోళగా 4 ఇడ్లీలు తిన్నామంటే నిజమే అంటాడు. ఒకడు అంటాడు గంట పోయాక వచ్చి, నాకు టీ ఇచ్చావా అంటాడు. ఏం రా ఇందాకనే కదరా టీ తాగావంటే, నిజమే నాకు ఇచ్చావా, నేను తాగానా అంటే టీ తాగిన విషయం మర్చిపోతున్నావు, టిఫిన్ చేసిన విషయం మర్చిపోతున్నావు, భోజనం చేసిన విషయం మర్చిపోతున్నావు, అన్నీ మర్చిపోతున్నావు. ఎందుకు మర్చిపోతున్నావు? ఎందుకు మర్చిపోతున్నావు? మైండ్ ఒకదాని మీద, పని చేసే పని ఒకటి. కానీ ఏ జీవరాశి అలా ఉండవు. దొరికిన ప్రతి ఫుడ్ అవి ఎంజాయ్ చేస్తూ తింటాయి, చాలా ప్రశాంతంగా బ్రతుకుతాయి. రేపటి గురించి టెన్షన్ పెట్టుకో, ఎందుకంటే టెన్షన్ పెట్టుకున్నా మనం దేన్ని మార్చలేమని అవి నమ్ముతున్నాయి. నువ్వు టెన్షన్ పెట్టుకుంటే మార్చగలవా? ఇప్పుడు రేపటి గురించి నేను ఇక్కడ కూర్చుని వణికిపోతా టెన్షన్ పడతానండి. నేను ఇప్పుడు వనకటం వల్ల రేపు ఏమైనా మారుతుందా? నేను ఇక్కడ టెన్షన్ పడడం వల్ల రేపు ఏమైనా మారుతుందా? నేను ఇక్కడ బెంగ పెట్టుకుని ఏడవడం వల్ల ఏమైనా రేపు మారుతుందా? ఏం మారదు. ఎదుర్కొన్న తర్వాత వస్తే ఎదుర్కొంటుందండి, ఏదో మీదకు వస్తుంది. వస్తే వీలైతే తప్పించుకుంటాం, పక్క నుంచి పోద్ది. సాధ్యమైతే దాన్ని చూస్తూ ఏం చేసుకుంటాం? తప్పించుకుంటాం, పక్క నుంచి పోద్ది. ఒకవేళ తప్పించుకోలేకపోతే తగిలేస్తుంది. తగిలేస్తుందేమో అని ఏడుతూ కూర్చున్నవాడి కంటే ఎదురయ్యాక అయితే తప్పించుకుంటాం, లేకపోతే తగులుతుంది. తగిలితే అప్పుడు ఏం చేద్దాం ఆలోచిద్దాం అనుకునేవాడు జ్ఞాని, వాడు తెలివైనడు. రేపు అనేది ఒకటి ఉంటుంది మన జీవితంలో. ఆ రేపు ఏమి సంభవించునో మీరు ఎరుగరు. సో దాని గురించి ఇప్పుడే చింత మొదలెట్టేయాల్సినంత అవసరం లేదు. 10 సంవత్సరాల తర్వాత ఇప్పటి నుంచి బాగా వాయించినట్టు ఉంటుంది, అంతే కదా. 10 రోజుల తర్వాత జరగబోయే పెళ్ళికి ఎప్పటి నుంచి బోరబట్టు కూర్చొని అనుకో పిపి పిపి అని నవ్వుతారు ఎవరైనా. ఇప్పుడు ఎప్పుడే అవసరం లేదు, ఆ తాలిగట్టే సమయంలో వాయిద్దు. కానీ ఎప్పటి నుంచి నువ్వు పిపి పిపి అనక్కర్లా. సో ఆ కొంగ గురించి మనం ఆలోచిస్తుంటే, ఆ సంకుబుడి కొంగ కట దానికి కాలం తెలుసు అన్నాడు దేవుడు. ఆకాశములకెగురు సంకుబుడి కొంగ అయినను తన కాలము నెరుగును. ఈరోజు విశ్వాసులకు వాళ్ళ కాలం ఎరిగే పరిస్థితుల్లో లేరు. పాట రాసి చాలా సంవత్సరాలు అయిపోతుంది. కాలము నెరిగి నిదురు మేలుకు అనే పాట అద్భుతమైన పాట, నాకు ఇష్టమైన పాట. ఎంతో ఎంతో డబ్బు ఖర్చు పెట్టి పాడించాను అది. ఎక్కడికో చెన్నై వెళ్ళి మరి స్టూడియోలకు రెంట్లు కట్టి మంచి సింగర్ని పెట్టి మీ అందరి ఆత్మీయ జీవితాలు వెలిగింపబడాలన్న ఒక్క తపనతో తృష్ణతో చేసిన పాట. ఆ రోజు విని జేజేలు కొడతారు, తర్వాత మళ్ళీ ఎవ్వడు విండవు. మీ మొబైల్లో ఎంతమంది మొబైల్లో ఉంది చెప్పండి పాటలు?
మీ పాటలన్నీ నా మొబైల్లో మొత్తం ఉన్నాయి అన్న వాళ్ళు చేయొద్దండి. మిగిలిన వాళ్ళకి మొబైల్ లేవా, ఉన్నాయా? మొబైల్ ఉన్న వాళ్ళందరూ చేయొద్దండి. మొబైల్ ఉన్న వాళ్ళందరూ చేయొద్దు. మొబైల్ ఉన్న వాళ్ళందరూ పిలిచి నా పాటలు వినిపించమంటాను. ఇప్పుడు యాషా లేకు, నాకు అనుమానం వచ్చిన ప్రతి ఒక్కరిని పిలుస్తా. మొబైల్ ఉన్న వాళ్ళందరూ చేయెత్తాలి. ఎత్తారా? పాటలు లేని వాళ్ళందరూ అలాగ ఉంచండి, మిగిలిన వాళ్ళు దించండి. ఉన్నోళ్ళు దించేయండి, లేనోళ్ళు ఉంచండి. నా దగ్గర లేవు, మొబైల్ ఉంది కానీ నా దగ్గర పాటలు లేవన్న వాళ్ళు చేయెత్తాలి జెన్యూన్గా. చూసారా ఎంతమంది ఉన్నారు, ఎంతమంది దగ్గర లేవో చూసారా? అంటే ఇప్పుడు నేను ఖర్చు పెట్టిన డబ్బు అంతా ఏం చేసినట్టు, మీరు వృధా చేసినట్టే కదా. తక్కువ డబ్బు ఖర్చు పెట్టలేదే. అది ఎంతోమంది పిల్లల కష్టం, అది ఎంతమంది పిల్లల రక్తం అది. ఎందుకంటే ఆ పాట మన ఆత్మీయ జీవితానికి బాట. కాలము నెరిగి నిద్ర మేలుకో, భారము కలిగి బ్రతుకు దిద్దుకో, దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకో, దేహం దేవుని మనసు తెలుసుకో, ఇదే కదా అనుకూల సమయం సోదరా, మరో దినం నీకుందో లేదో ఎరుగరా. ఎంత అద్భుతమైన లైన్స్ పడ్డాయి అందులో, ఎంత అద్భుతమైన లైన్స్ పడ్డాయి. సో అలాంటి పాటలు రాసి మీ చేతులకి ఇచ్చింది ఎందుకంటే, ఇదిగో ఆకాశములకి ఎగురు సంకుబుడి కొంగ అయినను తన కాలము నెరుగును. దానికి తెలుస్తోందట, కాలం తెలుస్తోంది. నేను వెళ్ళిపోవాలి ఇప్పుడు. ఎందుకు వెళ్ళిపోవాలి మీరు గమనించారో లేదో, కొల్లేరు సరస్సు, అక్కడ ఉన్న ఏ కొంగలు మన ఇండియా కొంగలు కావు. అర్థమైందా? మన దేశానికి సంబంధించినవి కావు. పాస్పోర్ట్ లేకుండా ఎగురొచ్చేస్తాయి. నో పాస్పోర్ట్, నో వీసా. మిలిటరీ వాళ్ళని ఆపదు, నేవీ ఆపదు, ఎయిర్ ఫోర్స్ అంతకంటే ఆపదు. ఏ దేశంలోనూ వాటిని వీసా అడగరు. మా దేశానికి ఎందుకు వచ్చామని ఎవ్వడండు. అదే మనిషి వచ్చాడు అనుకోండి, యుద్ధాలు అయిపోతాయి, అక్కడే కాల్చిపడేస్తారు. దాటండి బోర్డర్ చూద్దాం, పాకిస్తాన్ బోర్డర్ దాటండి ధైర్యంగా. షూట్, ఎవడో వస్తున్నాడు షూట్, అంతే. వీసా లేకుండా ఎక్కడికైనా వెళ్ళండి, తీసుకెళ్ళి జైల్లో పడేస్తారు. షో మీ యువర్ వీసా అంటాడు వచ్చి పోలీసుడు. నీ ఐడెంటిటీ ఏంటి చూపించు, నువ్వు నా దేశం వాడివా కాదా? కాదు బాబయ్య. మరి ఎందుకు వచ్చావు? అలా వచ్చేసాను బాబయ్య, తీసుకెళ్ళి లోపలేసేయండి అంటాడు. లోపలేసేస్తాడు. ఆ తర్వాత ఎంక్వైరీ మొదలు పెడతారు, ముడుకులు ఎరగొట్టేసి. ఏ దేశం వాడివి, ఎందుకు వచ్చావు, ఉగ్రవాదివా, ఇక్కడ ఏం కార్యకలాపాలు చేద్దామని వచ్చావు అని అన్ని రకరకాలు అడిగి, పిచ్చోండి బాబయ్య అంటే తీసుకెళ్ళి నీ దేశంలో పడేసి వచ్చేస్తారు. ఎంబసీకి ఫోన్ చేస్తారు. లేకపోతే అక్కడ దాకా కూడా జరగదు, బోర్డర్ దాటేలోపే ఎగిరిపోతాం, పుచ్చకాయ పేలిపోయినట్టు పేలిపోతే తలకాయ. ఇప్పుడంతా మొత్తం అంతా నెట్వర్క్ అంతా పైనుంచి జరుగుతుంది, అంత శాటిలైట్ నెట్వర్క్. కానీ ఒక్క పక్షిని కూడా ఎవ్వడు అప్పుడు. హాయిగా ఎగురుకుంటూ వస్తాయి అవి, ప్రశాంతంగా బోర్డర్లు దాటేస్తాయి, ఎక్కడ కావాలంటే అక్కడికి ఎగురుతాయి. కొల్లేరు వస్తాయి, అక్కడ ఉంటాయి. నేను మొన్న వెళ్ళినప్పుడు కొల్లేరులో వీడియో తీశాను. అది ఆల్రెడీ యూట్యూబ్లో పెట్టామా లేదా మరి నాకు తెలీదు. పెట్టారా? ఆ కొల్లేరు వెళ్ళినప్పుడు వీడియో తీసాం. ఆ వీడియోలో మీరు కొంగలన్నీ చూడొచ్చు, యూట్యూబ్లో ఉందట. మరి అది వీడియో పేరేందో ఎలా పెట్టాం కూడా నాకు తెలీదు. సో అక్కడ ఉన్న కొంగలు చూస్తే పెద్ద పెద్దవి, ఇంతంత ముక్కు, పొడవాటి ముక్కు, ఆ చెట్ల మీద హాయిగా ఉంటాయి. ఎందుకు వచ్చాయి ఇక్కడికి అని అంటే, అక్కడ మంచు గడ్డగట్టేస్తుంది వాటి ప్రాంతాల్లో, ఆ చలికి తట్టుకోలేక చచ్చిపోతాయి. అందుకని కాలం, రాబోయే కాలం మనకి మంచి కాలం కాదు, ఆ వచ్చే కాలం మనకు మంచి కాలం కాదు. కాబట్టి మరి ఏం చేయాలి ఇప్పుడు? మంచి కాలాన్ని వెతుక్కుంటూ పోవాలి. వావ్, వండర్ఫుల్. ఆ కాలం మంచిది కాదు, వచ్చే కాలం మంచిది కాదు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? కాలము నెరిగి ధ్రువ ప్రాంతాలలో మంచు గడ్డగట్టుకుపోతుంది, వాలడానికి కూడా ఖాళీ ఉండదు మనకి, మంచుతో కప్పడిపోతాయి మొత్తం అన్నీ. తినడానికి ఆహారం దొరకదు, మంచులో ఏమి బతకో, తినడానికి మనకు ఆహారం దొరకదు. దాచుకుందామంటే గూడు ఉండదు, ఆ చలికి వణికిపోతాం, తట్టుకోలేని చలి ఉంటుంది. మన రెక్కలు కూడా ఆ చలిని తట్టుకోగల శక్తి గలవి కావు. మరి ఏం చేయాలి ఇప్పుడంటే, ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఎగరాలి మిత్రమా, పదండి పోదామని గుంపులు గుంపులుగా బయలుదేరతాయి. గుంపులు
వీసాలు లేవు, పాస్పోర్ట్లు లేవు, ఎయిర్ ఫోర్స్ ఆపదు, మిలిటరీ ఆపదు, నేవీ ఆపదు, సముద్రాలు ఆపవు. దాటుకుంటూ 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 మాకు గగనపు తలంలో, విశాలమైన ప్రాంగణంలో మమ్మల్ని అడిగేవాడు లేడు, మమ్మల్ని ఆపేవాడు లేడు, మొత్తం మాదే. మనం అలా తిరగలమా? మనం అస్సలు తిరగలేము. అంతెందుకు, మన ఇండియాలోనే కొన్ని ప్రాంతాలకు మనం వెళ్ళి బతకలేము. అక్కడ ఉన్న వాళ్ళు బతకనివ్వరు మనల్ని. ఏదో మన ఏరియా కాబట్టి నీటిలో మొసల్లాగా మన బలం ఇక్కడ. నన్ను మించిన వాళ్ళు లేడంటాం. ఇది గుజరాత్ వెళ్ళాను, పంజాబ్ వెళ్ళాను, బీహార్ వెళ్ళాను. అమ్మో, కొన్ని ఏరియాలు, క్రూరులు ఉన్న ఏరియాలు ఉన్నాయి. ఒరిస్సా వెళ్ళాను, మనకు భాష రాదు, మనం అక్కడ భాషాలమో కాదు, ఏముండదు. ఇంకా అక్కడికి వెళ్ళి వేషాలు వేస్తే కత్తిరించి పంపించేస్తారు పిలకలు, తోకలు. సో కాబట్టి మన స్థానబలం, అందుకే పెద్దలు అంటారు స్థానబలము కానీ తన బలిమి కాదయా అన్నాడట. ఏ బలం ఉంటుంది? స్థానబలమే కానీ తన బలిమి కాదయ్యా అన్నాడట. అంటే ఆ స్థానబలం అది అంటే మన ఊరు, మన వాడ, మనం అంతే. కాబట్టి ఇక్కడ మనకు చెల్లుబాటు అవుతుంది. ఎక్కడికో పోతే మనకు చెల్లుబాటు అవ్వదు, కానీ పక్షులకు అలా లేదు. ఇప్పుడు కొల్లేరులో ఉన్న పక్షులన్నీ గుంపు కట్టి, మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి, పోతారా పోరా అని వస్తాయా? కమిటీ వేసుకుని పెద్దలందరూ వచ్చి, ఏమంటే మన ఏరియాకి వచ్చారండి, మరి ఎలా, మరి ఏం చేద్దాం, తరిమేద్దాం అని ఉంటుందా? ఏముండదు. వస్తాయి, ప్రశాంతంగా చెట్ల మీద వాళ్తాయి, ఆహారం తింటాయి, హ్యాపీగా ఉంటాయి. అబ్బా, నిజంగా నన్ను అడిగితే పక్షిలా మారిపోతే ఇంకా దానంత ఆనందం లేదు. చచ్చిపోతే ఏ వేటగాడో కొట్టేసినప్పుడు పోతే అప్పుడు పోతాం. అలాంటి భూమి మీద కూడా జరుగుతున్నాయి కదా. వేటగాడు అక్కడ కొడుతున్నాడు, లారీలు కొడుతున్నాయి మనల్ని, అంతే తేడా, అంతే కదా. మనం మామూలుగానే పోతుంటాం బండి మీద. ఏ లారీ కూడా తాగేసి వచ్చి గుద్దిసాడు అనుకోండి, మనం ఏం చేస్తాం? ఇంకో నేను ఎక్కడో లారీ వెళ్తుందట, ఎక్కడో పక్కన ఆటోలో అందరూ వెళ్ళిపోతున్నారట, ఆడెక్కడో పెద్ద గ్రానైట్ రై తీసుకెళ్తున్నాడట ఈ లారీ వాడు. అది తెగిపోయి మరి ఆ గతుకులో పడి ఇరిగిపోయిందో, చైన్స్ కట్టి తీసుకెళ్తారు, మరి ఎలా ఎగురొచ్చి పడిపోయిందో తెలీదు, ఆటో మీద పడిపోయింది. కూలీలు ఉన్నారట పాపం, అందులో నలిగిపోయారు, అందరూ పచ్చడైపోయారు. తక్కువ ఉంటుంది, టన్నుల బరువు అది ఎగురొచ్చి పడిందంటే మామూలుగా ఉంటుందా? చాలా బరువు. చాలామంది చచ్చిపోయారు కూలీలు. సో అలాగే ఆ భయం మనకు ఉంటుంది, ఆడికి అసలు భయమే ఉండదు. కుదిరితే ఎగిరిపోతాయి. చూస్తే ఓ ఈడు నన్ను కాల్చబోతున్నాడు ఆ టైంకి అనిపిస్తే ఎగిరిపోతాయి, దొరికితే పడిపోతాయి, అంతే. అప్పటి వరకు హ్యాపీగా ఉంటాయి. ఆడొచ్చి గురి చూసేంత వరకు ఎలా ఉంటాయి? హ్యాపీగా ఉంటాయి. బీపీలు ఉండవు, షుగర్లు ఉండవు, ఆస్తమాలు ఉండవు, కాళ్ళు నొప్పులు ఉండవు, కళ్ళు జబ్బు ఉండదు, ఏ జబ్బులు ఉండవు, హాయిగా బతికేస్తున్నాయి. జబ్బులు వచ్చినా భయం ఉండదు, చచ్చిపోతానమ్మా అన్న ఫీలింగ్ ఉండదు, పిల్లలు ఏమైపోతారో అని బెంగ ఉండదు. నేను పోతే పిల్లలు ఏమైపోతారో బాబోయ్ అని ఏడిస్తే ఎవరైనా? అస్సలు నేను ఎగరలా, నేను బతకలా, అవి అలాగే బతుకుతాయి. చిన్నప్పుడు మనం చదువుకున్న పుస్తకాల్లోని కథల్లో వాటికి కూడా ఎమోషన్స్ క్రియేట్ చేసి బంధుత్వాలు పెడేశారు. ఒక రాబందట, వేటగాడు ఎదురైతేనట. నేను చిన్నప్పుడు చదువుకున్న స్కూల్ పుస్తకాల్లో ఉంటుంది, క్లాసు గుర్తులేదు నాకు. అడుగుతుంది వేటగాడిని, అరే నాయన నువ్వు వేటకెళ్తున్నావా అంటే, అవును వేటకెళ్తున్నాను. అడవిలో నా పిల్లలు ఉంటారే నాయన, వాటికి మాత్రం ఏ హాని చేయకురా నాయన అందట. అప్పుడు వేటగాడు అన్నాడట, నీ పిల్లల్ని గుర్తుపట్టాలన్నాడట. ఎలా గుర్తుపట్టాలి ఇంద్ర నాయన, అడవిలో అన్ని పిల్లల కంటే నా పిల్లలే అందంగా ఉంటాయి అందట. అప్పుడు వేటగాడు వెళ్ళి కొన్నిటిని వేటాడుకుని తగిలించుకుని వస్తున్నాడట కర్రకి. నేను నిజంగా చదువుకున్నా, మీకు ఎవరికి గుర్తుందా అది పాఠం? ఏ క్లాసులోదో గుర్తులేదా? మీరు నా టైపే మర్చిపోంటారు. సో అప్పుడు వేటగాడు భుజానికి తగిలించుకొని వస్తున్నాడట. వస్తుండేలోగా రాబోంది ఎదురయ్యి, యారి దౌర్భాగ్యుడా, నా పిల్లల్ని చంపేసేవారా, నీకు పోయే కాలం రాను, నా పిల్లలు దొరికారు ఈ అడివంతట్లో నీకు. అంటే ఇదేంటిది, నాకు మాట ఇచ్చావు కదా నువ్వు, అంటే నాకు మాట ఇచ్చాను కాబట్టి నీ పిల్లల్ని చంపలేదు, అందంగా ఉంటాయి అన్నావు కదా, ఈ అందంగా లేవంటే, ఒరే దరిద్రుడా అవి నా పిల్లలేరా, అందంగా ఉంటారా, నాకు అందంగా ఉంటారా అన్నాడట. అంటే కాకిపిల్ల కాకి ముద్దు అన్న విషయం చెప్పడం కోసం మరి ఎందుకు ఆ కథ రాశారో నాకు తెలీదు. వేటగాడు రాబందు కథ చిన్నప్పుడు మనం చదువుకున్నాం, పుస్తకాల్లో చదువుకున్నాం కదా. సో ఈ ఎమోషన్స్ అన్ని అడిగి పెట్టారు, కానీ నిజానికి వేటగాడిని రిక్వెస్ట్ చేయటం,
నా పిల్లల్ని చంపకని అడగటం, అవి అందంగా ఉంటాయని చెప్పటం ఏ ఉండదు. అలాంటి బతుకుతున్నాయి, తెచ్చిపెట్టుకుంటాయి, తింటాయి, ఆ తర్వాత అవి ఎగురుతాయి, అవి తెచ్చుకుంటాయి, బతికినంతకాలం బతుకుతాయి, చచ్చిపోయినప్పుడు చచ్చిపోతాయి. కానీ వాటికి ఏం తెలుసట? కాలం తెలుసట. కాలము ఆకాశమునకి గురి సంకుబుడి కొంగయ్యను తన కాలమునరుగును, తెల్లగువ్వ మంగళ కత్తిపిట్ట ఓదె కొరుకు తాము రావలసిన కాలము ఎరుగును. వావ్, ఇంకా చాలా పక్షుల పేర్లు చెప్పాడు. అవి రావాల్సిన కాలాన్ని అవి ఎరుగునట. అంటే మళ్ళీ ఇక్కడ కొంతకాలం ఉన్న తర్వాత మళ్ళీ మా సొంత ప్రాంతానికి వెళ్ళిపోదాం, ఎందుకంటే అక్కడ ఏమైపోతాయి, పరిస్థితులు ఏమైపోతాయి, చక్కబడిపోతాయి. పరిస్థితులన్నీ చక్కబడిపోతాయి. పరిస్థితులన్నీ చక్కబడిపోతాయి కాబట్టి ఎక్కడి నుంచి మేము మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోవాలి? మా సొంత ప్రాంతానికి వెళ్ళిపోవాలి అని నిశ్చయించుకొని మళ్ళీ 1000 కిలోమీటర్లు మళ్ళీ ఎగురుకుంటూ ఆకాశంలో గగనతలంలో హాయిగా వెళ్ళిపోతాయి, ప్రశాంతంగా వెళ్ళిపోతాయి. నో మోర్ టెన్షన్స్, నో మోర్ సారోస్, ఏమీ లేవు వాటికి. అసలు టెన్షన్స్ లేవు, బాధలు లేవు, భయాలు లేవు, దుఃఖాలు లేవు, చింత లేదు, ఏమీ లేదు. లైక్ ఏ ఫ్రీ బర్డ్ అంటారు చూసారా, అదొక సామెత. ఏంటట? లైక్ ఏ ఫ్రీ బర్డ్ అంటే ఒక స్వేచ్ఛగా ఎగిరే పక్షి మాదిరి అంటాడు. వాటికే అంత జ్ఞానం ఉంటే దేవుని పోలికలో, దేవుని స్వరూపంలో చేయబడిన మనిషి నీకెంత జ్ఞానం ఉండాలి, నీకెంత వివేకం ఉండాలి. దినములన్నీ తరిగిపోతున్నాయి. నీడను పోలినా దినములు తరుగుచున్నవి, కాలము సమయము కలవలె కరుగుచున్నవి. సంపాదించలేను కోల్పోయిన ఏ క్షణము, సంతోషించగలను లోకంలో అనుదినము. దేవుని కొరకై నే బ్రతికిన దినములు స్వల్పము, నా జీవిత యాత్రలు గడిపిన దినములు అధికము. నీడను పోలినా దినములు తరుగుచున్నవి, కాలము సమయము కలవలె కరుగుచున్నవి. కొత్త పాట తొందరలో రావాలని ప్రార్థన చేయండి. సో ఎందుకు ఇలాంటి పాటలు నేను రాస్తున్నాను తెలుసా? నా ప్రతి పాటలో మిమ్మల్ని ఆలోచింపజేసే భావాలు ఉంటాయి. నా ప్రతి రచనలో మిమ్మల్ని మేల్కొలిపే భావాలు ఉంటాయి. నా రచనలు సందడి చేద్దాం, ఆనందిద్దాం, పండగ చేద్దాం అని ఉండవు. నా రచనలన్నీ డెప్త్గా ఉంటాయి. ఎందుకంత డెప్త్గా ఉంటాయి అంటే నేను అంత డెప్త్గా ఆలోచిస్తాను కాబట్టి. నా ప్రతి రచనలో కొంతమందిని మేల్కొల్పాలన్న భావజాలం ఉంటుంది కాబట్టి. త్వరలో ఈ పాట కూడా రిలీజ్ చేద్దాం. ఎందుకంటే ఈ మధ్య మనకి స్పాన్సర్లు వస్తున్నారు. మా అబ్బాయి పేరు మీద ఓ పాట చేయండి అన్నయ్య. మొన్న ఒక పాట వచ్చింది కదా, వైజాగ్ అయినా పార్థసారథి గారు చేసుకున్నారు వాళ్ళ పిల్లల మీద. వెంటనే ఇజ్రాయెల్ నుంచి జయశీలకి స్పందించింది, బాబు నా కుమారుడు బెన్నీ పేరు మీద ఒక పాట చేయండి ప్లీజ్ అంతే. సరే అక్క, మంచి పాట చేద్దాంలే అన్న. ఆ తర్వాత మన శ్వేత చంటి స్పందించారు, మా అబ్బాయి పేరు మీద ఒక పాట చేయండి అన్నారు. సరే చేద్దాంలే. ఇలా మంచిగా ముందుకొస్తే ప్రొడ్యూసర్స్గా మంచిగా మీ పేరే చేస్తాం, చక్కగా ఒక పాట రిలీజ్ చేసేస్తాం. సో జనానికి కూడా మంచి పాట వెళ్తుంది, మీకు కూడా ఒక మంచి పాట అందించామన్న సంతృప్తి ఉంటుంది, చేద్దాం అని చెప్పాను. సో ఇంకా 2 ఆఫర్లు ఉన్నాయి. ఇందులో ఈ పాట ఎవరొకరికి కొట్టేద్దాం. సో ఈ నీడను పోలి మన దినములన్నీ ఏమైపోతున్నాయి? తరిగిపోతున్నాయి. కాలం కలలా కరిగిపోతుంది. కళ మేల్కొన్న తర్వాత కళ గుర్తుండదు చాలామందికి. అలాగే మన జీవితంలో కూడా నీడలాగా దినాలు వెళ్ళిపోతున్నాయి, కాలం కరిగిపోతుంది కొవ్వొత్తి మాదిరిగా. జ్ఞాని అయిన వాడు తన కాలమును లెక్కిస్తాడు. జ్ఞాని అయిన వాడు తన కాలమును వివేచిస్తాడు. వెంట్రుకలు తెల్లబడుతున్నప్పుడు ఆలోచనలో పడతాడు, చర్మం ముడతలు పడుతున్నప్పుడు ఆలోచనలో పడతాడు, సత్తువ తగ్గిపోతున్నప్పుడు మెలకువలో ఉంటాడు. అమ్మో నా సమయం అయిపోతుంది, నేనేం చేయాలి ప్రభువా? నీ సన్నిధిలో ఉన్నాను ప్రభువా, పాల ముంచిన నీట ముంచిన నీదే భారం. ఎంత బాగుంది. ఈరోజు మీ అందరూ ధన్యులు, ఆయన సన్నిధిలో ఉన్నారు. కొంతమంది ఈరోజు ఇక్కడ కనబడలేదు. ఎక్కడ ఉన్నారు ఇప్పుడు వాళ్ళు? అయితే ఇంట్లో ఉండి ఉంటారు, లేకపోతే రెస్టారెంట్లో ఉండి ఉంటారు, లేకపోతే
ఎక్కడో చోట ఉంటుంటారు, ఏ తోటలోనో ఎక్కడో. మొక్కల కోసం పోతారు కొంతమంది, తాగపోయినా మొక్కలు ఉంటాయి కదా, పోతారు అంతే. ఇప్పుడు నా దృష్టిలో తాగుబోతాడే కదా, తిండిపోతాడు కూడా దుర్మార్గుడే, నీచుడు. ఇంకా తాగుబోతాడే బెటరు తిండిపోతాడు కంటే. ఇద్దరు ఒకటే. ఇక వాడెంత వ్యసనపరుడో వీడు అంతే వ్యసనపరుడు. వాడు తాగుడికి చచ్చిపోతాడు, వీడు తిండికి చచ్చిపోతాడు. అందుకే తిండిపోతును కూడా దేవుడు అసహించుకున్నాడు. తాగుబోతునే కాదు దేవుడు అసహించుకున్నాడు, తిండిపోతును కూడా అసహించుకున్నాడు. ఏమన్నాడు? నువ్వు తిండిపోతు అయిన ఎడల గొంతుకకు కత్తి పెట్టుకోరా బాబు, చిచ్చి చిచ్చి పుట్టిందే తిండి కోసం నువ్వు అన్నట్టు అనమాట. ఇక మొక్క కనబడితే పిట్స్ వచ్చిన వాళ్ళకి గిలగిల కొట్టేసుకుని తాళాలు అంటాడు చూసారా, అలాగ మొక్క అంటారన్నమాట వీళ్ళు. ఆడికి తాళాలు ఎడితే ఆగుతాడు, వీడికి మొక్కేస్తే ఆగుతాడు. అలా ఉంటారు కొంతమంది. అందుకని వాళ్ళకి మొక్క పండగ మూలన, ఇది మొక్క పండగ, ఈరోజు మొక్క పండగ, మందు పండగ కదా. ఆ మొక్క పండగ మూలన ఏమంటే దేవుని సన్నిధిలో గడుపుదామని భార్య అన్నా కూడా, ఈరోజు కుదరదు, 8 రకాలు వేస్తున్నారట అక్కడ, బాసా బడ్డీ కొట్టుకాడు. సాయిబు గారు బాగా వంట చేస్తారట, తెచ్చేసుకుందాం వెళ్ళి. 8 రకాలు, ఒకటి కాదు. ఆ 8 రకాలు ఏం చేద్దాం? అందరం కూర్చుందాం ఇలాగా రాక్షసుల్లాగా కూర్చొని తినేద్దాం, తినేసి చచ్చిపోతాం. ఇంత విలువైన సమయం దేవుని సన్నిధిలో గడపకుండా, ఇంత విలువైన సమయాన్ని దేవుని సన్నిధానంలో మోకరించి ప్రార్థించకుండా, ప్రభువులో ఉండకుండా ఎక్కడెక్కడో గడుపుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఈరోజు మనం ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాంలు ఏం పెట్టుకోలేదు చూసారా? మనకి ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాంలు బోల్డ్ ఎంటర్టైన్మెంట్ మన జీవితంలో. ఇది ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాం పెట్టుకునే టైం కాదు, ఇది మనం నేర్చుకునేటువంటి సమయం. ఇదే మనకి ఎంటర్టైన్మెంట్. వాక్యం కంటే గొప్పది ఉంది. భోజనానికి వచ్చామండి మనం. అందరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? అక్షయ ఆహారాన్ని భుజించడానికి వచ్చారు. భోజనం చేస్తున్నారు మీరు అందరూ. నేను ఎప్పుడైతే అనుకుంటా, అమ్మ పిల్లలకు వడ్డించేటప్పుడు ఎంత ప్రేమగా పెడుతుందో నేను అలాగే పెడతా. సేమ్ ఫీలింగ్ నాకు కూడా. నేను ఎప్పుడు వాక్యం బోధించినా అదే ఫీలింగ్ నాకు. కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు నాకు టైం చెప్తుంటారు, రొల్లు మండిపోతుంటుంది. టైం చెప్తారేందయ్యా అనిపిస్తుంది. ఇప్పుడు భోజనం చేసేవాడికి టైం ఎప్పుడైనా ఇవ్వడం చూసారా మీ జీవితంలో? ఇగో 3 అంకెలు లెక్క పెట్టేలా తినేయాలి, 3 అంకెలు లెక్క పెట్టేలా తినేయాలంటే ఆడు తింటాడా? కలడోడు పెట్టడం ఎందుకు? ఇగో 5 అంకెలు లెక్క పెట్టేలా తినేయాలి నువ్వు అంటే, 5 అంకెలు లెక్క పెట్టడం అంటాం ఎందుకు? వాడిని తినమని అన్నం వడ్డించడం ఎందుకు? చచ్చిపోతాడా? వేడికి సాంబార్ అది చేతులు ఇంకేం చేయాలో తెలియదు. అడికి కాలిపోద్ది, నోట్లో పెంచుకుంటే గొంతు మండిపోద్ది, గొంతు కాలిపోద్ది కదా. వాడు ఏం తృప్తిగా తింటాడు? ఆస్వాదిస్తూ తింటాడు. కొంచెం చాలామంది అంతే. ఇగో 10 నిమిషాలు చెప్పండి సార్, మీకు సమయం సార్ ఇది అంటారు. అంటే వాళ్ళకి తెలీదు వాక్యానికి ఉన్న డెప్త్ ఏంటో తెలీదు. వాక్యంలో ఉన్న డెప్త్ అలాంటిది. టైం ఉండదు, ఇంకా వెళ్ళిపోవడమే. అన్నం కడుపుకి కాదు అన్నం, మనసుకి దేవుడు పెడుతున్న అన్నం తింటున్నాం. కడుపు నిండా తింటున్నాం, దేవుని వాక్యం వింటున్నాం అంటే తింటున్నాం మన భాషలో. ఆ తింటున్నప్పుడు హృదయం నిండిపోతూ ఉంటుంది, పరవశించిపోతూ ఉంటాం. చాలు తండ్రి నీ సన్నిధిలో ఉన్నాను, చాలు ప్రభా నీ సన్నిధిలో గడుపుతున్నాను ఈ విలువైన సమయాన్ని. నాకు ఈ 365 దినాలు వాడుకున్నాను ప్రభా, నీ కృప వల్ల అయ్యా, నీ దయ వల్ల అయ్యా వాడుకున్నానయ్యా. నేను ఎంత వాడుకున్నానంటే నీ దయ కదయ్యా, నువ్వే కదయ్యా ఇచ్చావు. ఎంతోమంది వెళ్ళిపోయారయ్యా, తక్కువ టైంలో వెళ్ళిపోయారు, నాకు ఇంకా చాలా సమయం ఇచ్చావు. ఐఎమ్ ఏ బ్లెస్డ్ పర్సన్. వీఆర్ ఆల్ బ్లెస్డ్ పర్సన్స్. We have wonderful time. Today we have wonderful time. So glory to God. Praise the Lord. ఆయన ఎప్పుడు మనం ఘనపరచాలి, మహిమపరచాలి. కారణం, ప్రభు మనల్ని ప్రేమిస్తున్నాడు, ఇంకా సమయం ఇస్తున్నాడు, నడిపిస్తున్నాడు. అప్పుడు మనం ఏం చేయాలంటే కాలాన్ని ఎరగాలి. పక్షుల కంటే శ్రేష్ఠులం కదా, మీరు వాటికంటే శ్రేష్ఠులు కారా అని అనలేదా ప్రభు? అన్నారా లేదా ప్రభు? పిచ్చుకలను చూడండి, కాకుల్ని చూడండి అన్నారా? మీరు వాటికంటే శ్రేష్ఠులు కారా అని మన ప్రభువే అన్నారు. మీరు వాటికంటే శ్రేష్ఠులు కారా? అవును ప్రభువా, శ్రేష్ఠులమే. ఎందులో? ఆటలను వండుకు తినేయడంలో ప్రభువా. వాటికంటే శ్రేష్ఠులం కాబట్టి ఏం చేస్తాం ప్రభువా? వాటిని వండుకు తినేస్తాం ప్రభు. కొల్లేరు వెళ్ళినప్పుడు కుర్రాళ్ళు వచ్చారు నాకు కూడా, అన్న ఏంటంటే ఇక్కడ ఇట్లా సీక్రెట్ కొట్టు తినేస్తారన్నా అన్నారు. అంత దుర్మార్గులు ఉంటారంటే నిజమన్నా, ఉన్నారన్నా, అందుకే కేసు అన్నా, ఇవి తింటే లోపల వేసేస్తారన్నా, తీసుకెళ్ళి చాలా పెద్ద కేసు అది, మరి తినకూడదు కదా అంటే, లేదన్నా సీక్రెట్గా కొట్టేస్తారన్నా, గతంలో కూడా చాలామంది చంపుకు తినేశారు కాబట్టే ఆ చట్టం ప్రవేశపెట్టారు.
ఎందుకంటే ఇక కొల్లేరులో ఏముండో చూడడానికి వీళ్ళకి వదిలేస్తే అవకాశం ఎగబడి మరీ తినేస్తారు. దొరకాలి కానీ మన వాళ్ళకి ఏ వదులుతారండి? చైనా వాళ్ళు ఎక్కడ అనుకో, చైనా వాళ్ళ కంటే మన వాళ్ళు దారుణమే. దొరకాలి కానీ ఏం వదలరు, మన వాళ్ళు కూడా లాగేస్తారు ఏది పడితే అది, దొరికినట్టు తినేస్తుంటారు. అందుకని పక్షిని చూడగానే దీన్ని ఏ రకంగా కూర వండుకోవాలి, ఏ మసాలా వేయాలి, గరం మసాలా, ఆచి మసాలా, గుమగుమలాడే మసాలా పేర్లు వస్తున్నాయి ఈ మధ్య. ఏ మసాలా వేస్తే బాగుంటుంది అని ఆలోచించుకుని వండుకు తినేయడానికి చూస్తారు తప్ప వాటికంటే శ్రేష్ఠులు అంటే దాని అర్థం ఏంటంటే వాటికంటే మంచి మెదడు ఉంది మనకి, దాన్ని పాడు చేసుకోకండి. మంచి మెదడు ఉంది. టెన్షన్స్, అనవసరమైన ఆలోచనలు, పనికిమాలిన ఆలోచనలు, రేపేమి సంభవించును అనే ఆలోచనలు, చింత, భయం, దిగులు వద్దు వద్దు, అస్సలు వద్దు. ఇక్కడి వరకు ప్రశాంతంగా వచ్చామా? ఇంకెన్నున్నాయో డిబ్బీలో డబ్బులు గలగలమంటున్నాయి కదా, లబ్ డబ్ అంటున్నాయి. తెలీదు ఎన్నున్నాయో తెలీదు. నా సేవా జీవితంలో ఇలాంటి ప్రసంగాలు చాలా చేశాను. నా కళ్ళ ముందు కూర్చుని చాలామంది విన్నారు, నవ్వుతూ విన్నారు మీలాగే. కానీ ఆ తర్వాత వాళ్ళు వెళ్ళొస్తామన్నా అని నాకు టాటా చెప్పి వెళ్ళిపోయారు. వాళ్ళు తలుచుకున్నప్పుడు కొంత బాధపడతాను. అరే రే, నా తమ్ముళ్ళు, నా అన్నయ్యలు ఈ లోకాన్ని విడిచిపెట్టిపోయారు, నా అక్కలు, నా చెల్లెమ్మలు ఈ లోకాన్ని విడిచిపెట్టిపోయారు అని చిన్న బాధ ఉంటుంది మనసులో. వాళ్ళు గుర్తొచ్చినప్పుడల్లా, వాళ్ళ ఫోటోలు ఎప్పుడైనా చూసినప్పుడు, ఆ ఫోటోలు సిస్టంలో, లేదా వాళ్ళని ఎప్పుడైనా జ్ఞాపకం తెచ్చుకున్నా కూడా మనసులో అర్రే వెళ్ళిపోయారు అనుకుంటాను. కానీ ఆ తర్వాత మళ్ళీ వెంటనే రియలైజ్ అవుతాను, నా కోసం ఎదురు చూస్తూ ఉంటారులే, వాళ్ళు ఎక్కడో ఒక చోట ఉన్నారు కదా, పోనీలే ఉన్నారు, సంతోషం, ఏదో ఒక రోజు మళ్ళీ మనం వెళ్ళి వాళ్ళని కలుసుకుంటాం. వాళ్ళ పని ముగించుకున్నారు, వెళ్ళిపోయారు. మనం కూడా మన పని ముగించుకుంటాం, ఇక్కడ వెళ్ళిపోతాం. సమయం అయిపోతుంది ప్రియులారా. కాబట్టి మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక. ఎఫెసీ పత్రికలో చెప్తాడు. ఎఫెసీ పత్రిక ఒకసారి చూద్దాం. ఎఫెసీలకు రాసిన పత్రిక, మరలా ఇర్మియా గ్రంథానికి వద్దాం. ఎఫెసీలకు రాసిన పత్రిక దయచేసి అందరూ తెరిచి చూడండి. దేవుని జ్ఞానపు గనిలో వ్రాయబడిన విశేషమైన సందర్భాలు ప్రియమైన దేవుని సంగమా. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. 5:15. దినములు చెడ్డవి గనుక, దినములు ఏంటట? చెడ్డవి గనుక. అంటే చెడ్డవి ఎందుకన్నాడు తెలుసా? దినములు చెడ్డవి అని ఎందుకన్నాడు తెలుసా? చుట్టూ ఉన్న పరిస్థితులు మిమ్మల్ని లాక్కుని పోయేలా ఉన్నాయి కాబట్టి, చుట్టూ ఉన్న పరిస్థితులు మిమ్మల్ని విశ్వాసంలో నుంచి వైదొలిగించేలా ఉన్నాయి కాబట్టి, చుట్టూ ఉన్న పరిస్థితులు మీకు అజ్ఞానాన్ని నింపేసేవిగా ఉన్నాయి కాబట్టి, చుట్టూ ఉన్న పరిస్థితులు మిమ్మల్ని ఒక మాయలోనికి లాక్కొని వెళ్ళిపోయేవిగా ఉన్నాయి కాబట్టి, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక వదిలేకు. వదిలేస్తే మళ్ళీ రాదు. మన జేబులో, అందరి జేబులో నోట్లు ఉన్నాయా? తీయండి ఒకసారి, బయట తీయండి. ఉన్నోటి తీయండి, పర్లేదు. 5 రూపాయల నోట్ అయినా పర్లేదు, 10 రూపాయల నోట్ అయినా పర్లేదు. ఒకసారి తీయండి, పైకి ఎత్తి పట్టుకోండి. ఇసిరేస్తారు ఇప్పుడు దాన్ని. అందరూ పైకి ఎత్తి పట్టుకున్నారు కదా నోట్లు. ఒకళ్ళు 100, ఒకళ్ళు 500, ఒకళ్ళు 50. 2000 నోట్ ఎవరైనా ఎత్తి పట్టుకున్నారా నాయన? అది దొరకట్లేదు, పెద్దోళ్ళు దాచేసుకుంటున్నారట. ఇది వరకు దొరికేవి కానీ ఈ మధ్య ఎవరన్నా 2000 నోటు చూసారా? నేను ఈ మధ్యకాలంలో చూడలే. నేనైతే చూడలే ఈ మధ్యకాలంలో. సో ఎవరిని ఎత్తి పట్టుకున్నారా? ఇసిరేంటి. ఎందుకు ఇసర్రు? 2 కాగితాలు ఉన్నాయా? ఎవరి దగ్గర 2 కాగితాలు ఉన్నాయా? ఒకటి ఇసిరేండి. ఎవరిని ఇసిరుతారా? అబ్బే చాలండి, ఇవి జేబులోనే పెట్టుకోం, ఎక్కడెక్కడో పెట్టేస్తాం. పరిగెత్తినా పడిపోని చోట ఎక్కడ దాస్తారట? ఎంత పరిగెత్తినా పడిపోవట. దాటికి మళ్ళీ స్పెషల్ సంచులు అందులో పెట్టి దాన్ని మొలక కట్టేసి తోసేస్తారంత లోపలికి, బెల్ట్ లోపలికి గట్టిగా బిగిస్తారు ముడి కదా. డబ్బు అంటే అంత ప్రేమ. 1 రూపాయి కూడా వృధాగా ఎగిరిపోకూడదు, గాలిలో కలిసిపోకూడదు. ప్రతి రూపాయి ఏమవ్వాలి? సద్వినియోగం అవ్వాలి. కానీ దేవుడు అంటున్నాడు,
రూపాయలు కాదురా నాయన సద్వినియోగం చేసుకోవాల్సింది. దేని సద్వినియోగం చేసుకోమంటాడు? సమయాన్ని వదిలేయకురా నాయన, ఎగరేసేయకు, విసిరేయకు, సమయాన్ని విసిరేయకు, సద్వినియోగం చేసుకో. సమయమును పోనీయక మీరు దానిని సద్వినియోగము చేసుకొనుచు. ఒక అజ్ఞాని సమయాన్ని పోనిస్తాడట. దాని అర్థం అదే. ఒక అజ్ఞాని సమయం పోయినందుకు ఆనందపడతాడు. సద్వినియోగం చేసుకోకుండా సమయం పోయినా కూడా అజ్ఞాని ఏమవుతాడు? ఆనందపడతాడు. ఈరోజు చూడండి, 12 అవగానే ఏదో పెద్ద ఉద్ధరించినట్టు ఈ సంవత్సరం అంతా వృధాగా గడిపేసిన, ఈ సంవత్సరం అంతా అల్లరి చిల్లరగా తిరిగేసిన, ఈ సంవత్సరం అంతా బాధ్యత లేకుండా తిరిగేసిన, పాపాల చిట్ట తెరిచేసిన, ప్రభువుకు విరోధంగా జీవించిన, మళ్ళీ ఏమంటారు చెప్పండి? హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్ అరుస్తూ కేకలేస్తూ యూత్ సంఘాల్లోకి వచ్చేసి మైకులు తీసుకుని ఓ హడావిడి రణకొనదోలు చేసేస్తారు. ఏం ఉద్ధరించారు అబ్బాయిలు మీరు? ఎందుకంత గట్టి కేకలేస్తున్నారు? 12 అయితే చూడండి, మామూలుగా ఉంటుందా? బాణాసంచ కాల్చటం, ఎగరటం, గెంతటం 12 అయితే ఇంకా అబ్బా ఇదే వేరు. కానీ ఇప్పుడు ఈ ప్రసంగం అయిపోయిన తర్వాత కుటుంబాలన్నింటినీ ఇక్కడ మోకరింపు చేసి ప్రార్థన చేపిస్తాను. ఆ సంతోషం వేరు, ఆనందం వేరు. దేవుని సన్నిధిలో మా కుటుంబం అంతా చెయ్యి పట్టుకుని మోకరించి ప్రార్థన చేస్తే ఆహా, అంతకంటే ఆశీర్వాదకరమైన స్థితి ఏముంటుందండి మనకి? మనకుంటుందా రుచి? మనకు తెలుసు, పక్కడికి తెలియదు. పక్కనోడు అనుకుంటే పిచ్చోళ్ళండి వీళ్ళు, ఇక్కడ మోకాళ్ళుని వీళ్ళందరూ చెయ్యి పట్టుకు ప్రార్థన చేస్తున్నారు. మాకలా కక్కముక్కలు తిని 4 చుక్కలు నోట్లో వేసుకొని ఆ ఎగురుతుంటే ఆ కిక్కు వేరండి అని ఆడు అనుకుంటాడు. ఎగురు నీ ఇష్టం, నీది మా ఇష్టం, అది నేనేం తప్పట్టట్లేదు. మేము సమయం ఏం చేస్తున్నాడట? పోనిస్తున్నాడు. దాని అర్థం ఏంటంటే, నేను ఒక 365 కాగితాలు విసిరేసానండి. వాడుకున్నావా విసిరేసావా? విసిరేసినప్పుడు ఆనందపడకు, వాడుకుంటే ఆనందపడు. వాడుకోవడం అంటే ఏంటి? బాధ్యతాయుతంగా సద్వినియోగం, సత్యముతో కూడినటువంటి వినియోగం చాలా మంచిది. సత్కార్యాలు నీ బ్రతుకులు ఉంటే చాలా మంచిది. సత్కార్యాలు. నేను ఇంటికి వెళ్ళిన తర్వాత నా క్యాలెండర్ చూపిస్తుంది. నిజం, నా అయిపోయిన తర్వాత క్యాలెండర్ చూపిస్తుంది. ఇవి మధ్య మొబైల్లోనే నోట్ చేసుకుంటున్నాను ఎక్కువ. సో క్యాలెండర్ చూపిస్తుంది. ఆ క్యాలెండర్లో నా దినాలన్నీ ఎలా ఉంటాయో తెలుసా? ఎన్ని మీటింగ్లు పోయా, ఎన్ని చోట్ల వాకింగ్ చెప్పా, ఎన్ని సభల్లో ఉన్నా, ఎన్ని ఆదివారాల్లో మళ్ళీ ఎన్ని 3 ఆరాధనలు, ఇవన్నీ నాకు నీట్గా క్లియర్ కట్గా నా కళ్ళకు కనబడితే అమ్మయ్యా, ఈ సంవత్సరం నేను చాలా సద్వినియోగం చేసుకున్నాను. నా మనసు కనిపిస్తుంది, చాలా సద్వినియోగం చేసుకున్నా, ప్రభు పనిలో ఉన్నాను చాలా నా జీవితానికి. అందుకే సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు. అజ్ఞానుల వలె కాక, అజ్ఞానిలాగా ఎగరొద్దు, అజ్ఞానిలాగా గెంతొద్దు, అజ్ఞానిలాగా ప్రవర్తించొద్దు. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లుగా జాగ్రత్తగా చూచుకొనుడి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకొనుడి, మరియు మద్యముతో మత్తులై ఉండే. అక్కడ అబ్బాయి ఎంత దగ్గరగా రాశాడు. దేవుడికి తెలుసు సెలబ్రేషన్స్ ఉంటారా బాబు, పొంగిస్తారని తెలుసు ఆయనకి. అందుకే వెంటనే ఏం రాశారు చూడండి, మద్యముతో మత్తులై ఉండకడి, దానిలో దుర్వ్యాపారము కలదైతే ఆత్మపూర్ణులై ఉండుడి. ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందలి భయముతో ఒకనికొకడు లోబడి ఉండండి అన్నాడు. సంగమా, మనం నేర్చుకోవాల్సిన పాఠాలు అన్నీ ఇలా ఉంటే ఎంత బాగుంటుంది. క్యాలెండర్ల పాట ఎవరికి కావాలి? క్యాలెండర్ల పాట, వాగ్దానాల వేట. ఈరోజు అదే జరుగుతుంది. అసలు క్యాలెండర్ల పాట ఎందుకు చెప్పు? ఇప్పుడు నీకు ఇష్టమైతే డబ్బులు ఎక్కువ, తప్పే ఉంది. సహోదరుడితో పోటీ పడి పాడుకుని ఏదో వేలం పాటలో ఎవరో సోదరులు లడ్డు పాడుకున్నట్టు మనం క్యాలెండర్లు పాడుకుందామా? క్యాలెండర్ మహా అయితే 25 రూపాయలు ఉంటుంది. నీకు నిజంగా పాస్టర్ గారి మీద ప్రేమ ఉండి, సంఘం మీద ప్రేమ ఉంటే, పాస్టర్ గారు ఇదిగో సంఘానికి 1,00,000 రూపాయలు ఇస్తున్నానంటే ఆయన ఉచితంగా ఎలాగిచ్చేస్తారు క్యాలెండర్ నీకు? ఇవ్వడు. లేదా సంఘానికి 50,000 ఇస్తున్నానని అన్నావు అనుకో, క్యాలెండర్ ఇవ్వడు ఫ్రీగా, 10 ఇస్తాడు పట్టుకోమని. ఆ మాత్రానికి నా పాట 100, నా పాట 1000, ఈయన్ని దాటాలి నేను.
అని క్లాప్స్ కొట్టుకుంటూ అది కొట్టండి కొట్టండి అని, అది ఒక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్. అది ఆత్మీయంగా, అది నా ఆత్మీయత కాదు. అది ఒకరికొకడు లోబడమని ఉంటుంటే ఒకడి మీద ఒకడు పైబడమని అది చెప్తోంది. ఈ క్యాలెండర్ల వేటంతా పాటంతా ఏంటి? ఒకరి మీద ఒకడు పైబడండి అని. బైబిల్ ఏం చెప్పింది? ఒకడికొకడు లోబడండి అని. అంటే నిన్ను దాటాలని నేను చూస్తున్నాను, నన్ను దాటాలని నువ్వు చూస్తున్నావు. మొత్తం మీద డబ్బు ఉన్నోడు క్యాలెండర్ పట్టుకెళ్తాడు, బేదోడు ఎప్పటికీ పట్టుకెళ్ళాడు. అంతేనా కదా? బేదోడు ఎప్పుడైనా క్యాలెండర్ పాడగలడా? పాడలేడు. క్యాలెండర్లకు పాట ఏంటంటే దరిద్రం కాకపోతే. కొన్ని చోట్ల వాగ్దానాలకు కూడా మొదటి వాగ్దానం ఎవరు తీసుకుంటే వాళ్ళు ఇంత ఇవ్వాలట. అసలు వాగ్దానం అనేది నువ్వెవరయ్యా బాబు అమ్ముకోవడానికి? యు డోంట్ హ్యావ్ ఎనీ రైట్ టు సేల్. ఎస్, నీకు అసలు రైట్ లేదు. దేవుని వాక్యాన్ని వాగ్దానంగా రాసి నువ్వు అమ్మేద్దామనే. అది ఎవడబడితే ఆడు తీసుకుంటాడికి నిజంగా చెల్లిపోద్ది, అది నిజంగా చెల్లుబాటు అయిపోద్దా నేను నీకు ఇచ్చింది? నీకు ఆ రైట్ ఉందా తీసుకునేవాడికి? అంటే నేను ఇస్తున్నట్ట, అది దేవుడు ఇస్తున్నట్ట? దేవుని పేరట ప్రార్థన చేసి తీసుకోమన్నాం కదండి, కలిపితే మంచిదే వస్తుంది కదండి అని మీరు అనొచ్చు. రాసిన వాటిలో అన్నీ ప్రేమపూర్వకమైనవి మంచివే ఉంటాయి, కానీ తీసుకునే వాళ్ళందరూ మంచోళ్ళు ఉండరు. అది నా పాయింట్ ఇక్కడ. రాసిన వాటిలో అన్ని మంచివే ఉంటాయి, కానీ తీసుకునే వాళ్ళలో అందరూ మంచోళ్ళు ఉండరు. ఎందుకంటే నా వాక్యం సెలవిస్తోంది గోధుమలతో పాటు గురుగులు కూడా ఉన్నాయని. మరి గోధుమలతో పాటు గురుగులు కూడా ఉన్నప్పుడు నువ్వు గురుగులకి శాపవచనాలు రాయాలి, గోధుమలకు మంచివి రాయాలి. అప్పుడు అన్నీ కలిపి ఇవ్వాలి. అవి కూడా నువ్వు అమ్మకూడదు. అన్నీ కలిపిస్తే తీసుకున్నోడికి చెడ్డది వచ్చింది అనుకోండి అబ్బా అనుకుంటాడు, మంచిది వచ్చింది అనుకోండి అమ్మ అనుకుంటాడు. అది కూడా కరెక్ట్గా పడదు. ఒక్కోసారికి మంచోడికి చెడ్డది వచ్చేస్తుంటుంది, చెడ్డోడికి మంచిది వచ్చేస్తుంటుంది. ఎందుకంటే నీ సంకల్పంలో చేస్తున్నాను. ఎందుకంటే దేవుడు 66 పుస్తకాలు మనకి ఎప్పుడో ఇచ్చేసాడు కదండి. ఇవన్నీ మనకి ఇచ్చేసాడు ఆయన ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ఇందులో ఒకటి రాసుకుని ప్రభు ఇందులో ఒకటి నేను తీసుకోనా అంటే ఆయన ఏమంటాడు? నీకేమైనా పిచ్చా? మొత్తం అన్నీ నీకు ఇచ్చేసాను కదా అంటాడు. అలా కాదు ప్రభా, స్పెషల్గా ఒకటి లాక్కుంటాను ప్రభా, ఇంకో పేపర్ మీద రాసుకుని తీసుకుంటాను ప్రభా. ఇది పేపర్ కదా, ఈ పేపర్ మీద రాసి ఇచ్చింది నీ కళ్ళకి కనబడట్లేదా అంటాడు ఆయన. అలా కాదు ప్రభా, నువ్వు అలాంటి ఆర్గ్యుమెంట్ చేయకు ప్రభా, నేను స్పెషల్గా రాసుకుని తీసుకుంటాను ప్రభా సంఘంలో. నీకే వచ్చిందక్క, నాకే వచ్చిందక్క అని చూపించుకుంటాం ప్రభా అంటే ఆయన అంటాడు, ఛీ అవతలబో, పుస్తకాలన్నీ నీవే, నా నూతన నిబంధన క్రింద నువ్వు ఉన్నావు, అందులో కొన్ని నీవి కావు, కొన్ని మాత్రమే నీవి. ఆ పాత నిబంధనలో కొన్ని మాత్రమే నీవి, కొన్ని నీవి కావు. పాత నిబంధనలో కొన్ని వాళ్ళవి, కొన్ని ఏమో మీవి, యూనివర్సల్గా ఉండేవి. క్రొత్త నిబంధనలో మీవి కొన్ని ఉన్నాయి, మీవి కానివి కొన్ని ఉన్నాయి. సందర్భానుసారంగా బైబిల్ చదువుకోండి. ఇవన్నీ వ్యాపారాలు చేయకండి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాంల కోసం. కానీ మనం ఏం చేస్తున్నాం? సమయాన్ని ఎలా గడుపుతున్నాం చూడండి, సమయాన్ని ఎలా గడుపుతున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, మీరు సమయమును పోనీయక దేవుని సన్నిధిలో ఉన్నారు. సంతోషించండి, ఆనందించండి, ప్రభువులో పరవశించండి. ఈ విలువైన సమయాన్ని ఇచ్చిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈరోజు ఒక మంచి తీర్మానాలు చేసుకోండి. ఇక్కడ తీర్మానం చేసుకోండి, ప్రభువా ఈ సంవత్సరంలో నేను ఇంకా నీ కోసం ఏం చేయగలను? ఈ సంవత్సరంలో నీ కొరకు బ్రతకడానికి నాకు శక్తినివ్వు తండ్రి. నీ పని ఇంకా భారంగా చేయడానికి నాకు వనరులు ఇవి ప్రభువా. అంతే కదా? మరి చాలామంది దగ్గర చెయ్యాలన్న తృష్ణ ఉంటుంది, కానీ చేయడానికి శక్తి సరిపోదు. ఇక్కడ నేను చెప్తున్నప్పుడు చాలామందికి ఆశ కలుగుతుంది, అన్న మేము చేయాలి, కానీ అందరికీ శక్తి సరిపోదు. కొందరికి దేవుడు శక్తినిచ్చాడు, కొందరికి ఇంకా ఇవ్వలేదు. అప్పుడు మీరు ఏమనాలి? ప్రభువా నాకు శక్తిని, ప్రభువా నాకు శక్తిని. మొన్న ఒక ఆవిడ అంది, అన్నయ్య ప్రభు చిత్తం అయితే వచ్చే సంవత్సరం సెమినార్లో ఒక పూట భోజనాలు పెట్టిస్తాను అన్నయ్య అంది. నిజంగానే లాస్ట్ ఇయర్, ఈ సంవత్సరం నేనేం చేయలేకపోతున్నాను అన్నయ్య, వచ్చే సంవత్సరం ప్రభు చిత్తం అయితే ఒక పూట భోజనాలు నేను పెట్టించుకుంటాను అన్నయ్య, 60,000 నేను ఇస్తానన్నయ్య అంది. సో ఈ సంవత్సరం ఆవిడ దాదాపు 5,000 వాగ్దానం చేసింది. అన్నయ్య నేను ఈ సంవత్సరం టిఫిన్ భోజనం కూడా పెట్టిస్తాను, దేవుడు నాకు ఆ కృప చూపించాడు అని. సో కాబట్టి మనం చేసే మంచి పనులు, ఆ వనరులు సద్వినియోగం చేసుకోవటం, మంచికి మనం ఉపయోగపడుతున్నాం, ఎంత ఆనందంగా ఉంటుంది. ప్రతి సంవత్సరం సెమినార్ వచ్చింది అనేసరికి నాకు అందుకే ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే చాలామంది పిల్లలు వస్తారు, వాక్యం నేర్పిస్తాం, ప్రభువులో నిలబెడతాం. ఈ సంవత్సరం కొంతమంది కామెంట్లు చేస్తున్నారు, అన్న చాలామంది బయట వాళ్ళని కూడా మీరు పిలుస్తున్నారు కదా,
మరి దాని అర్థం ఏంటన్నా అని అడిగారు. నేను చెప్పాను వాళ్ళకి, నాయనా నేను అందరినీ పిలిచేది సత్యం ఇంకా వ్యాపింపజేయడానికి. ఇక్కడున్న పిల్లలు ఎవ్వరూ కూడా ఏదో బోధ విని పాడైపోయే పిల్లలు కాదు, బోధ విని బలపడే పిల్లలు ఉన్నారు. కాబట్టి అందరూ వస్తే అందరికీ సత్యం అర్థమవుతుంది, అందరూ సత్యంలో ఉంటారు, అందరూ సత్యంలో కలుస్తారు. వారిలో ప్రేమ ఉంది, మన దగ్గర సత్యం ఉంది. ఆ ప్రేమ సత్యం ఏకమైతేనే దేవుని పని సంపూర్ణమవుతుంది. సో అలానే అందరూ ప్రేమ కలిగి ఉండకపోవచ్చు, అందరూ సత్యంలో లేకపోవచ్చు, కానీ కొందరికైనా మనం ఉపయోగకరంగా ఉండాలి అన్నది నా ఆశ. అదే ప్రేమతో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. వేలాది మంది ప్రజలు వస్తారు. చూడండి కార్యక్రమాలు ఎంత చక్కగా జరుగుతున్నాయి. ఇక్కడ వేలాది మంది ప్రజలు వస్తారు. వాళ్ళందరికీ మనం పరిచర్య చేస్తాం, వాళ్ళందరి కొరకు మనం కష్టపడతాం, శ్రమ పడతాం. నూతన సంవత్సరాన్ని దేవుని పనులతో ప్రారంభిస్తాం. ఎవ్రీ ఇయర్ మనకు అది ఒక గాడ్స్ గిఫ్ట్. నూతన సంవత్సరాన్ని దేవుని పనులతోనే ప్రారంభిస్తాం. చాలా బాగుంటుంది కదా. పండగ వాతావరణం, నిజమైన పండగ వాతావరణం. దేవుని పనులతో ప్రారంభిస్తాం. అలా దేవుని పనిలో ఉండి మరణిస్తే అంతకంటే ఆనందం ఏముంటుంది చెప్పండి? దేవుని పనిలో ఉండి లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే అంతకంటే సంతోషం ఏముంటుంది? అంతకంటే ఘనమైనది మరొకటి ఏముంటుంది చెప్పండి? ఏముంటుంది. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, మీరు సమయమును ఏం చేయొద్దు, వ్యర్థంగా అస్సలు పోనివ్వద్దు. సద్వినియోగం చేసుకుందాం. ఆ పక్షి కంటే వేగంగా ఆలోచిద్దాం, పక్షి కంటే తీవ్రంగా ఆలోచిద్దాం, పక్షి కంటే జ్ఞానయుక్తంగా ఆలోచిద్దాం. ప్రభు కొరకు పనిచేద్దాం, బ్రతుకుదాం. ఏదో ఒక రోజు మన సమయం పూర్తయ్యాక తండ్రి ముందుకెళ్ళి నిలబడదాం. నాయనా బళా అనాలి. బళా. ఇందాక మన శ్రీను చీపురు పట్టుకు తుడిచేస్తున్నాడు మొత్తం అంతా. అక్కడ నుంచి చూస్తున్నాను నేను. ఫోన్లే పాపం బాగానే కష్టపడుతున్నాడు. ఎందుకంటే మీరు వచ్చేసరికి ఇక్కడ చాలా దుమ్ముగా ఉంది. ఎందుకంటే పనులు చేస్తున్నారు కదా, మరి పనులు చేస్తున్నారు కదా, దుమ్ముగా ఉంటే పాపం తను ఇంకో కుర్రాడు తుడుస్తుంటే నేను వెళ్ళన్నాను, మంచిదిరా తమ్ముళ్ళు, గ్రేట్ వర్క్, గాడ్ బ్లెస్ యూ అని చెప్తే వాళ్ళు థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ నవ్వుకుని ఆనందపడిపోతున్నారు వాళ్ళు. సో వాళ్ళు చేసే మంచిదైనప్పుడు నేనేమంటాను? ఎవరో వచ్చి చేసేంత వరకు వెయిట్ చేయకుండా వీళ్ళే కష్టపడుతున్నారు అని అన్నప్పుడు ఏమంటాం? గాడ్ బ్లెస్ యూ నాన్న, మంచిగా పని చేస్తున్నారు, వెరీ గుడ్ అంటాం కదా. సో దేవుడు మనకంటే ప్రేమమయుడు కదా మరి, కదా. ఒక సహోదరుడి కష్టాన్ని చూసి గాడ్ బ్లెస్ యూ మై బ్రదర్ అన్నప్పుడు మనం కేవలం దీవించాం, ఆయన శాంక్షన్ చేస్తాడు. మనం మాట అంటాం, దేవుడు దీవించిన గాక అంటాం మనం. ఆయన ఏం చేస్తాడు? నేను దీవిస్తాను ఆయన అంటాడు. దీవించేది ఆయన, దీవించిన గాక అనేది మనం కదా. సో బలా నమ్మకమైన మంచి దాసుడా కమాన్ అంటాడు. ఏం చేసి వచ్చావు నాయన అంటే, ఏముంది ప్రభా, ఓపెనర్తో ఓపెన్ చేశాను ప్రభా, పీకల దాకా తాగాను ప్రభా, తిన్నాకడకు తిన్నాను ప్రభా, కక్కాను ప్రభా, తెల్లారి ఎత్తులోకి చచ్చాను ప్రభా, నీ దగ్గర ఉన్నాను ప్రభా. చత్తానని అసలు అనుకోలేదు ప్రభా, రాత్రి అంత తాగేవా నాయన అంటే, ఎక్కువ తాగేశాను ప్రభా, ఇంక లేవలేదు ప్రభా, అక్కడ లేవలేదు ప్రభా, ఇక్కడే లేచాను ప్రభా, అక్కడ లేచే అవకాశం కూడా నాకు రాలేదు ప్రభా, మత్తులోనే మాయమైపోయాను ప్రభా, అక్కడ ఇక్కడికి వచ్చి లేచాను ప్రభా అంటే అప్పుడు అంటాడు, నాయన ఈయన ఎక్కడేయాలరా నాయన, ఈయన ఎక్కడేయాలి అక్కడ వేసేయండి నాయన అంటాడు. ఎక్కడ నీవు విత్తిన చోటుకే కోసుకొనుటకు పోనాయన అంటాడు. కానీ మన స్థితి అలా ఉండకూడదు ప్రియులారా. మన స్థితి, ప్రభువా నా బలా నమ్మకమైన మంచి దాసుడా రానాయన, నీకోసమే నేను ఎదురు చూస్తున్నానని హత్తుకోవాలి మన తండ్రి మనల్ని. అలా ఆయన పనిలో ఉండి చనిపోవాలి, ఆయన పనిలో బ్రతకాలి, ఆయన కొరకు బ్రతకాలి. అలాంటి ధన్యత దేవుడు మీకు మీ కుటుంబాలకు సమృద్ధిగా దయచేయాలి. ఈ సంవత్సరం మరింత ఫలభరితంగా ఉండాలని మీ జీవితాల్లో. ఈ సంవత్సరం మరిన్ని సంతోషాలు మీకు తీసుకురావాలి, మరిన్ని ఆనందాలు మీకు తీసుకురావాలి. నేను ఒక్కటే కోరుకుంటున్నాను మీ అందరి విషయమే ఈ రాత్రి, ఈ సంవత్సరం మీరు మరింత ఆత్మీయంగా అభివృద్ధి చెందాలి. ఒకవేళ మీరు భయాలు కలిగిన వారైతే ఈ సంవత్సరం మీరు భయాలు విడిచిపెట్టాలని తీర్మానం చేసుకోండి. ఒకవేళ మీరు ఆత్మీయంగా ఎదగలేని స్థితిలో ఉంటే, ప్రభువా నేను నీ సన్నిధిలో ఈరోజు తీర్మానించుకుంటున్నాను, ఆత్మీయంగా ఎదుగుతాను ప్రభువా అని తీర్మానించుకోండి. నేను వాక్యం విషయంలో వెనకబడిపోతుంటే ఇంకా బలంగా ముందుకెళ్తాను ప్రభువా, నేను కూడా వాక్యాన్ని ప్రకటించగలిగే స్థాయికి వెళ్తాను, నేను ఇంకా బాగా పాటలు పాడతాను, నా పాటలతో అనేకులను ఆలోచింపజేస్తాను, ఇంకా శక్తివంతంగా నీ పనుల్లో పాలిభాగస్తున్న అవుతాను, గర్వాన్ని పక్కన పెడతాను, అహంకారాన్ని పక్కన పెడతాను. ఏ పనైనా సరే
నేను నిర్మోహమాటంగా నీ పనులు చేయడానికి ఈ సంవత్సరం నేను తీర్మానించుకుంటున్నాను ప్రభువా. నేను చేస్తాను ప్రభువా. నా గర్వాన్ని పక్కన పెట్టి, నా స్థాయి పక్కన పెట్టి, నా ఆస్తి పక్కన పెట్టి, నా అంతస్తు పక్కన పెట్టి, ఎంత క్రిందికైనా దిగి వచ్చి నేను నీ కొరకు పని చేస్తాను ప్రభువా. తీర్మానం చేసుకో, చక్కటి తీర్మానం. 365 రోజులు నాకు ఇస్తున్నావు ప్రభువా. ఆ 365 రోజుల్లో ప్రతిరోజులో కొంత భాగం నేను నీకు ఇస్తాను ప్రభువా. నేను నీకు ఇస్తాను ప్రభువా, నా సమయాన్ని నీకు ఇస్తాను ప్రభువా అని తీర్మానం చేసుకో చక్కగా. ప్రభువా, నాకు ఎంతో ధనాన్ని ఇచ్చావు ప్రభువా, నేను నా కొరకే ఖర్చు చేసుకుంటున్నాను. ఈ సంవత్సరం నీ కొరకు కూడా ఖర్చు చేస్తాను ప్రభువా. నీ పనుల్లో ఆ ప్రతి రూపాయి వాడబడినట్లుగా నేను సత్క్రియలకు దాన్ని వినియోగిస్తాను. వాస్తవమైన జీవమును పరలోకంలో సంపాదించుకోవడం కోసం నేను పరలోకంలో ధనాన్ని కూర్చుకుంటాను. నా రూపాయిలో కొంతైనా, నేను సంపాదించే భాగంలో కొంతైనా సరే నీ కోసం ఖర్చు చేస్తాను ప్రభువా ఈ సంవత్సరం. మనకు మంచి తీర్మానం చేసుకో. ఇలా ఎన్ని అద్భుతమైన తీర్మానాలతో మనం నూతన సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. ఎన్నో మంచి తీర్మానాలతో మనం నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టాలి ప్రియమైన దేవుని సంగమా. ఎన్నో నూతనమైన శక్తివంతమైన తీర్మానాలు, నిర్ణయాలు తీసుకుని విడిచిపెట్టేసేవి కాదు. తీసుకున్న నిర్ణయం అంటే దాని మీద ఖచ్చితంగా ఏమవ్వాలి? నిలబడాలి, సాధించి తీరాలి. అలాంటి మంచి నిర్ణయాలు మన జీవితంలో తీసుకుంటే ఇంకా గోల్స్ ఉంటాయి. మన గోల్స్ రీచ్ అవుతాం. అలా ప్రతి ఒక్కరు గోల్ పెట్టుకోవాలి. రొటీన్గా లైఫ్ సాగిపోకూడదు. ఈ రాత్రి ప్రియమైన చెల్లెమ్మల తమ్ముడు గుర్తుపెట్టుకోండి, రొటీన్గా లైఫ్ సాగిపోకూడదు. టేక్ ఎ గుడ్ డిసిషన్, మేక్ ఎ వండర్ఫుల్ ప్లాన్. దాన్ని నువ్వు ఇంప్లిమెంట్ చేయి. ఆలోచించు బలంగా, శక్తివంతంగా. ఇంకా ఘనమైన కార్యాలు ప్రభు కొరకు చేయాలని నిర్ణయించుకో. ఇంకా ఘనంగా ప్రభు కొరకు బ్రతకాలని నిర్ణయించుకో. అలాంటి ధన్యకరమైన స్థితిలోనికి మనం అందరం అడుగు పెడితే ఎంత హ్యాపీగా ఉంటుంది జీవితం, ఎంత ఆనందంగా ఉంటుంది జీవితం, ఎంత సంతోషంగా ఉంటుంది జీవితం. ఒకనొక దినాన్ని తండ్రి సన్నిధికి వెళ్ళి మనం నిలబడబోతున్నాం. ఆ రోజు ఆయన గొప్ప బహుమానాన్ని మనకి ఇవ్వబోతున్నాడు. కాబట్టి అలాంటి ధన్యకరమైన స్థితిలో మీరందరూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. తలలో వంచండి, ప్రార్థన చేసుకుందాం. సకలాశీర్వాదములకు కారణభూతుడైన మా కన్న తండ్రి, సర్వకృపానిధి, పరిపూర్ణుడైన మా దేవా, మీ పవిత్ర నామానికి స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఈరోజు ఇక్కడ మీ సన్నిధిలో కూర్చున్న మమ్మల్ని అందరినీ బలపరచండి. మీ కృపలో భద్రపరుస్తున్నందుకు స్తోత్రం తండ్రి. ప్రతి కుటుంబాన్ని దీవించండి తండ్రి, ఆశీర్వదించండి. కాలమునెరిగి సమయమును సద్వినియోగం చేసుకుంటూ ప్రభువా, మీ పనిలో సత్కార్యాలలో ప్రభువా అలుపెరగని యోధులుగా ప్రతి బిడ్డ కొనసాగడానికి శక్తినివ్వండి, సహాయం చేయండి తండ్రి. జ్ఞానం ఇవ్వండి తండ్రి, వివేకం ఇవ్వండి ప్రభువా. మీ కాపుదల ప్రసాదించండి. మీ సన్నిధి కాంతి ఉదయింపచేయండి తండ్రి. ప్రభువా, మీ యొక్క కృపకు పాత్రులుగా మమ్మల్ని చేసినందుకు స్తోత్రం తండ్రి. ప్రభువా, ఈ నూతన సంవత్సరంలో నూతన తీర్మానాలు మేము చేసుకుని ఉండగా ప్రభువా, ప్రతి తీర్మానాన్ని మీ సన్నిధిలో మేము పెడుతూ ఉండగా మమ్మల్ని బలపరచండి తండ్రి. వాటిని మేము జయించుటకు మాకు శక్తినివ్వండి. హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు, వారి హృదయ వాంఛలు మీ సత్యంలో సాగుతున్నప్పుడు నెరవేర్చండి తండ్రి. వారికి కావలసిన సమస్తాన్ని అనుగ్రహిస్తానని వాగ్దానం చేసావు ప్రభువా. మా నీతిని, రాజ్యాన్ని మొదట వెతకమన్నావు తండ్రి. మీ పిల్లలందరినీ దీవించండి. మీ కృపా బాహుళ్యం చెప్పున కనికరించండి, కరుణించండి. మీ సన్నిధి కాంతిలో నిలబెట్టి నడిపించమని, రేపు జరగబోతున్న ఆరాధనలన్నీ ఘనంగా మీ నామానికి మహిమకరంగా జరిగించమని, ఈ నూతన సంవత్సరం అంతా మీ పిల్లల్ని చల్లగా మీ కృపలో వర్ధిల్లింపజేసి కాపాడమని, ఘనత, మహిమ, ప్రభావములు మీకే చెల్లిస్తూ ఈ సన్నిధి కాంతిలో మీ బిడ్డలు నడిపించమని ప్రాధేయపడుతూ, ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని, దూర దేశాల్లో, దూర ప్రాంతాల్లో ఉండి లైవ్ వీక్షిస్తున్న బిడ్డలను కూడా ప్రభువా వారిని దీవించి ఆశీర్వదించి వారి కుటుంబాలను బలపరచమని వేడుకుంటూ, మీ దీనదాసునిగా మీ సన్నిధిలో మీ సత్యవాక్యాన్ని ప్రకటించే నోటితో ప్రాధేయపడుతూ వేడుకుంటున్నాను తండ్రి. మీ బిడ్డల జీవితాన్ని ఉద్ధరింపచేయండి, మేల్కొల్పండి, బలపరచండి, స్థిరపరచండి. ప్రతి ఒక్కరికి ప్రభు మెండైన దీవెన ఆశీర్వాదాలు అనుగ్రహించండి. ఘనతకు, మహిమకు అర్హమైన పాత్రలుగా వాడుకోండి తండ్రి. మీ కాపుదల్లో, మీ కృపలో నడిపించమని ప్రభువా, ఈరోజు జరిగినటువంటి ప్రతి మాట, వినబడిన ప్రతి మాట ఈ ఆరాధనలో ప్రభువా వారి హృదయాల్లో 30 60 100 ఫలించినట్లు సహాయము దయచేయమని, ఘనత, మహిమ, ప్రభావములు మీకు చెల్లిస్తూ క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థన మనవులు అడిగి వేడుకొనిచున్నాం మా కన్న తండ్రి. ఆమెన్.